హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పుకునేది లీగల్ అండ్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్యాంకింగ్, దట్ ఈస్ ఏబి మాడ్యూల్ డి. ఇందులో యూనిట్ నెంబర్ 40. దిస్ మాడ్యూల్ డి ఇట్ సెల్ఫ్ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దెర్ ఆర్ సెవరల్ క్వశ్చన్స్. Judgment is very difficult in giving the answers. So చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూద్దామండి ఈ సబ్జెక్ట్. రైట్, let me start. What are the contents in this unit number 40? Introduction, meaning of contract అంటే ఏంటి, key components to form a contract, ఏ కాంపోనెంట్స్ ఫామ్ చేస్తాయి కాంట్రాక్ట్ ని, తర్వాత ఎసెన్షియల్స్ ఆఫ్ ద వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఏంటి, అండ్ కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ బ్యాంకింగ్ అండ్ సమ్ ఆఫ్. సో వన్ బై వన్ కమ్. మీనింగ్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్, ఇంట్రడక్షన్ to here. ఇంట్రడక్షన్ ఏం చేస్తే, లా ఆఫ్ కాంట్రాక్ట్ కాన్స్టిట్యూట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ ద కమర్షియల్ లా. కమర్షియల్ లాలో లా ఆఫ్ కాంట్రాక్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనేది ఈ కాంట్రాక్ట్స్ అన్నిటిని కూడా గవర్న్ చేస్తుంది. మనకేంటంటే వాట్ ఈస్ దట్ ప్లెడ్జి, మార్టిగేజ్, వాట్ ఈస్ ద ప్లెడ్జి, తర్వాత నెక్స్ట్ లీను, తర్వాత గ్యారంటీస్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా డిఫైన్ చేయబడ్డాయి ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో, ఒక పార్ట్నర్ ఇంక్లూడింగ్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ ఆల్సో. సో మీనింగ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ వస్తే, వాట్ ఆర్ ద కంటెంట్స్ ఇన్ దిస్? సి, ఒక కాంట్రాక్ట్ అంటే కనీసం ఇద్దరు పర్సన్స్ ఉంటారు. కనీసం ఇద్దరు పర్సన్స్ ఉంటారు. సింగిల్ గా నేనేం కాంట్రాక్ట్ ఏం చేస్తే ఎవడో కూడా ఉండాలి కదా. అది ఇద్దరు మినిమము, మోర్ దాన్ 2 persons కామన్ గా జరిగేది, యాక్సెప్టబుల్. నెక్స్ట్, దిస్ ఈస్ కాల్డ్ అగ్రిమెంట్ అంటే అది. నెక్స్ట్ ఏంటంటే, ఎనీ కాంట్రాక్ట్ దట్ ఈస్ ఎన్ఫోర్సిబుల్ లా. ఎన్ఫోర్సిబుల్ లా అంటే లా తోటి, అంటే మన సపోజ్ మీరు నేను కలిపి ఒక కాంట్రాక్ట్ అండర్గో ఏమనుకోండి, అది కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం అనుకున్న అన్ని కూడాను మనం ఫుల్ఫిల్ చేయలేదు అనుకోండి, మన ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ వచ్చింది, అంటే కాంట్రవర్సీ వచ్చింది. ఇన్ ఫాలోయింగ్ ఆఫ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ కామన్లీ అగ్రీడ్. అటువంటిప్పుడు థర్డ్ పర్సన్ ఉండాలి కదండి. థర్డ్ పర్సన్ అంటే కోర్ట్. అంటే దాని అర్థమైన కోర్టుకి వెళ్ళాలంటే ఎన్ఫోర్సిబిలిటీ ఆఫ్ అవర్ రైట్ ఇన్ ద కోర్ట్. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఇప్పుడు డిస్కషన్. అదేంటంటే, ఫస్ట్ పాయింట్ ఫ్రీ కన్సెంట్, సెకండ్ ఈజ్ లాఫుల్ కన్సిడరేషన్, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్ ఈజ్ లాఫుల్ ఆబ్జెక్ట్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నాట్ డిక్లేర్డ్ యాజ్ వైడ్ ఎక్స్ప్రెస్. అప్పుడే ఆ కాంట్రాక్ట్ని మనం అప్రూవ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ రియల్ కాంట్రాక్ట్. ఓకే, అంటే మిక్సింగ్ ఆఫ్ దట్ అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సిబిలిటీ అనేది రెండు వచ్చినట్టు లెక్క. ఫుల్ ఫ్లెడ్జెడ్ కాంట్రాక్ట్ కింద మనం డిఫైన్ అవుతుందన్నమాట యాజ్ పర్ దిస్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇప్పుడు ఏంటో చూద్దాం. ఫ్రీ కన్సెంట్ ఏంటి ఫస్ట్ పాయింట్. ఫ్రీ కన్సెంట్ ఏంటంటే, మీరు నేను ఒక అగ్రిమెంట్ అయ్యి కామన్గా ఒక అంగీకారానికి వచ్చినప్పుడు అగ్రిమెంట్ ద్వారా ఫ్రీ కన్సెంట్ అనేది ఇంపార్టెంట్. ఫ్రీ కన్సెంట్ అంటే హోల్ హార్టెడ్గా యాక్సెప్టబుల్, అంటే నాకు ఏ ఫోర్స్ ఉండకూడదు. అంటే ఎదుర్కొండ అవతల కత్తిలా గుచ్చి, ఇదిగో నేను రాశాను, దీని ప్రకారం నువ్వు సంతకం పెట్టు, దిస్ ఇస్ అవర్ అగ్రిమెంట్ అని చెప్పేసి మన చేతిలో సినిమాలో అన్నట్లు చూస్తాం. సో దట్ విల్ నాట్ స్టాండ్ యాజ్ ఏ కాంట్రాక్ట్. ఎందువల్ల అది ప్రూవ్ అయింది అనుకోండి, అది కోర్టులో డిస్మిస్. ఇట్స్ నాట్ ఎట్ అలా కాంట్రాక్ట్ అని కొట్టిపడేస్తుంది కోర్టు. కాబట్టి ఫ్రీ కన్సెంట్ అనేది ఉండాలి. రెండోది ఏంటంటే లాఫుల్ కన్సిడరేషన్, చట్టబద్ధమైన కన్సిడరేషన్ అని ఉండాలి. మీరు నేను అప్పు ఇచ్చారనుకోండి, నేను మీకు వడ్డీతో సహా తిరిగిస్తాను. అలాగే మీరు నాకు గూడ్స్ ఏమైనా ఇచ్చారనుకోండి, పలానా 3 నెలల లోపల నీకు 3 నెలల తర్వాత మీకు డబ్బులు ఇచ్చేస్తాను. అంటే ఏంటంటే ఫ్రీ అనేది ఉండదు అన్నమాట. అంటే టూ వే. ఓకే, అంటే దిస్ ఈస్ కాల్డ్ అది కన్సిడరేషన్ అంటాం. అంటే ఎక్కడ మీకు బైండింగ్నెస్, వాట్ ఐ మీన్ టు సే ఈజ్ బైండింగ్నెస్. ఓకేనండి. సో ఈ టైప్ ఆఫ్ లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి. ఇక్కడ లాఫుల్ అని ఎందుకన్నాడంటే, చట్టబద్ధంగా పర్మిట్ చేయని. ఎందుకంటే వాడు ఎక్కడ ఏనుగు దంతాలు నాకు పట్టుకొచ్చి 10 ఇచ్చి ఒక 10 లక్షలు నేను ఇస్తాను అని చెప్పేసి మీ ఇద్దరు అంగీకారం అయ్యామనుకోండి, ఓకే, అది అగ్రిమెంట్ కింద ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఏనుగు దంతాలను మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్ వాటికి మీరు ఉపయోగించడానికి ఇట్ ఈస్ అన్లాఫుల్ థింగ్స్, దట్ షుడ్ నాట్ బి డన్. అంటే ఈవెన్ ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్, అన్ని బాగానే ఉన్నాయి, మీరు ఒప్పుకున్నారు, ఫ్రీ కన్సెంట్ అన్నీ ఉండొచ్చు. బట్ కోర్టుకి వెళ్తే మాత్రం దే వోంట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ అగ్రిమెంట్,
because it is on unlawful affairs between you, the people. So this is a lawful consideration అనేది అక్కడ అర్థం. అది నెక్స్ట్ లాఫుల్ ఆబ్జెక్ట్ కూడా. ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే నేను చెప్పాను అండి, వాట్ ఈస్ ద యాక్ట్ వీఆర్ డూయింగ్, దట్ ఆబ్జెక్ట్ షుడ్ బి యాక్సెప్టబుల్ వన్, చట్టబద్ధంగా ఉండాలి. ఇది కూడా కన్సిడరేషన్ అనేది ఏంటి, దట్ మీన్స్ బైండింగ్నెస్, లాఫుల్ బైండింగ్నెస్ ఉండాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కూడా లాఫుల్గా ఉండాలి. నెక్స్ట్ నాట్ డిక్లేర్డ్ యాజ్ వైడ్ ఎక్స్ప్రెస్, అంటే మీరంతటి మీరు డిక్లేర్ చేసేసుకోవడానికి లేదు. అంటే వైడ్ అని చెప్పేసి, వైడ్ అంటే ఏంటి, చెల్లదు అంటే ఏంటంటే నువ్వు నేను ఇలా చేసుకున్న తర్వాత మనం కొన్నాళ్ళు పోయిన తర్వాత అవసరం అయితే మనం ఇది మార్చేసుకుందాం, ఇది క్యాన్సిల్ చేసుకుందాం, అలా మీకు నచ్చినట్టుగా మీరు రాసేసుకుని మీకు నచ్చినట్టుగా చేసేసుకోవడానికి కుదరదు. అంటే ఇట్ ఈజ్ ఒక కాంట్రాక్ట్ అంటే దానికి ఒక సమ్ లీగల్ స్టేటస్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి దట్ యూ షుడ్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే ఇది మీకు ఎలా వస్తుంది అంటే అండి, నాట్ డిక్లేర్డ్ యాజ్ వైడ్ ఎక్స్ప్రెస్లీ అంటే కొంతమంది కొన్ని విలేజెస్లో కూడాను ఎప్పుడో పూర్వకాలంలో కూడా ఉంటాయి. ఎందుకంటే దేశ బహిష్కరణ వీడిని చేసేయండి ఆ విలేజ్ నుంచి, అలాగే టెంపుల్స్లో వీడికి ఎలా చేయొద్దు, అలాగే వీడికి ఏదో పనిష్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. వీడెవడ ఇవ్వడానికి పనిష్మెంట్స్, వీడెవడ ఇవ్వడానికి దట్ మీన్స్ డెసిషన్స్ ఆర్డర్స్ పాస్ చేయడానికి. అంటే అప్పట్లో అది పురాతన కాలంలో అండ్ బిఫోర్ దిస్ కాన్స్టిట్యూషన్ ఈ చట్టాలు ఇవన్నీ లేనప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా. ఓకే, సో అవన్నీ కూడా ఏంటంటే డిక్లేర్డ్ యాజ్ వైడ్ ఎక్స్ప్రెస్లీ అంటాం. వాళ్ళు చేసినవే చట్టాలు అవుతాయి, వాళ్ళు చేసినవే అన్ని రూల్స్ అవుతాయి అన్నమాట. దట్ షుడ్ నాట్ బి ఇన్ దిస్ సిస్టమ్. ఆ రకంగా అన్నీ ఫుల్ఫిల్ అయ్యి ఈ 4 కండిషన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది చెప్పి అప్పుడు దెన్ కాంట్రాక్ట్ అనేది అగ్రిమెంట్ అలాంగ్ విత్ దట్ ఎన్ఫోర్సిబిలిటీ ఉంటే కనుక దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ కాంట్రాక్ట్ అంటాం. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ కీ కాంపోనెంట్స్ ఏముంటాయి ఇందులో. కీ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఇద్దరు ఉంటారండి, ప్రామిసరు ప్రామిసీ. దీనికి నేను సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన డిమాండ్ ప్రామిస్ నోట్ ఈపీఎన్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు అందులో ప్రామిసర్ ఎవరంటే బ్యాంక్. ఎందుకంటే అప్పు ఇస్తాను నేను, తిరిగి చెల్లించేలాగా టర్మ్స్ కండిషన్ ప్రకారం ఈ లోపల తిరిగి చెల్లించాలి, దానికి ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఛార్జ్ చేస్తానని చెప్పేసి వీడు ఆఫర్ చేస్తాడు ప్రోనోట్. వాడు ఏం చేస్తాడు, దానికి యాక్సెప్ట్ చేసి వాడు సంతకం పెడతాడు. అంటే ఎవడైతే యాక్సెప్ట్ చేసి సంతకం పెడుతున్నాడో హీ ఈజ్ ఎ ప్రామిసీ, హీ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ బారోయర్. సో ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా మీకు ఎవరు ప్రామిసరు ఎవరు ప్రామిసీ అనేది తెలుస్తుంది. అదే ఇక్కడ ఏం చేస్తామంటే ఏ ప్రపోజల్ బికమ్స్ ఏ ప్రామిస్ వెన్ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్. అంటే ఇది ప్రామిస్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రపోజల్ అనేది ఒకటి తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత తయారు చేసినంత మాత్రం సరిపోతుందా, అది అవతలవాడు యాక్సెప్ట్ చేయాలి కదా. సో అవతలవాడు యాక్సెప్ట్ చేస్తే కనుక దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ప్రామిస్ కింద. జస్ట్ ఇట్ ఈజ్ అంతే. డిమాండ్ ప్రామిస్ అంటే టీపీఎన్ అంతే కదా, మనంతా రాస్తాం టర్మ్స్ అండ్ కండిషన్, ఇంట్రెస్ట్, అమౌంట్, క్వార్టర్లీయా లేకపోతే బేస్ రేట్ అన్ని కూడా అందులో మెన్షన్ చేస్తాం. చేసిన తర్వాత అది వాడు ముందు పెడతాం, వాడు యాక్సెప్టెడ్ అని సంతకం పెడతాడు. ఆటోమేటికల్గా ఇట్ టర్న్ యాజ్ ఎ ప్రామిస్. ఎసెన్షియల్స్ ఆఫ్ ద వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఏంటంటే ప్రపోజల్ అండ్ యాక్సెప్టెన్స్ రెండు ఉండాలి. రెండు ఉంటేనే అది ఆ రెండు ఫీచర్స్ తోటి ఇట్ బికమ్స్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సపోజ్ some illustrations also I have taken from your book only. A proposes by a letter to B to sell his car for 10,000 నేను అమ్ముతా అని చెప్పేసి ఏ అన్నవాడు ప్రపోజ్ చేశాడు బికి. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ ప్రపోజల్ మాత్రమే. ఆ తర్వాత ఏ ఈజ్ ఎ ప్రామిసర్. ఇందాక చెప్పాను చూడండి, బ్యాంకర్ పీపీఎన్ తీసుకొచ్చి ముందు పెడితే కనుక బ్యాంక్ తీసుకోవాలి అయితే ప్రామిసర్. ఆ తర్వాత బారోయర్ యాక్సెప్ట్ చేసి సంతకం పెడితే కనుక ఈజ్ ప్రామిసీ. అదే ప్రకారం ఇక్కడ ఏంటంటే బి యాక్సెప్ట్ ద ప్రపోజల్ దెన్ హీ బికమ్స్ ద ప్రామిసీ. అంటే నేను కొనుక్కుంటా అని చెప్పి వాడు యాక్సెప్ట్ చేసినట్టే. దెన్ దిస్ రిజల్ట్ ఇట్ ఏ కాంట్రాక్ట్. అప్పుడు అది కాంట్రాక్ట్ కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి అవుతుంది. అండ్ అగ్రిమెంట్ మేబీ వారల్ ఆర్ రిటర్న్. ఇక్కడ అగ్రిమెంట్ అనేది రిటర్న్ గానే ఉండాలా అంటే లేదు అసలు. ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ వారల్ ఆల్సో ఇట్ విల్ బి ట్రీటెడ్ ఎస్ ఏ కాంట్రాక్ట్. కానీ
ఇన్ ప్రాక్టికల్ సెన్స్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాం, పేపర్ మీదే పెడతాం. థియరీ చెప్పుద్ది, లా ప్రకారం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్పుద్ది అంటే వార్లుగా అగ్రి అయినా కూడా దట్ ఈజ్ అగ్రిమెంట్ అంటాం, అదే దట్ కాంట్రాక్ట్ అంటాం. కానీ మనం అనుకుంటాం ఇదేంటి వాళ్ళగా ఎలా అవుతుంది, అసలు బేస్లెస్ కదా అంటే ఏముంది, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇది ప్రజెంట్ డేస్లో అన్ని వీడియోల్లోనూ వీటిలోనూ రికార్డ్ చేస్తున్నప్పుడు పేపర్ మీద పెట్టాలని ఏముంది అది. సో ఆ రకంగా గుర్తుపెట్టుకోండి, ఓరల్ ఆర్ రిటర్న్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఎ అగ్రిమెంట్. కన్సిడరేషన్ ఇస్ ఎ మస్ట్. ఇందా చెప్పాను చూడండి, దేర్ షుడ్ బి సమ్ బైండింగ్స్, అంటే ఫ్రీగా ఉండకూడదు అన్నమాట ఆ ట్రాన్సాక్షన్. To become legal enforcement of law in court, this is essential. Next, illustration koste. However, in the following cases, an agreement without consideration also valid. కొన్ని చోట్ల కన్సిడరేషన్ లేకుండా కూడా జరుగుతుంది. ఎలాగంటే కనుక అది ఎప్పుడంటే లవ్ అండ్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. నేనే ఉంది, నాకు బిల్డింగ్ ఉంది, నా బిల్డింగ్ నేను నీకు రాసేస్తానమ్మా అని చెప్పేసి, నా తదనంతం అని చెప్పేసి నేను కమిట్ అవుతాను. అంటే అగ్రిమెంట్ మేడ్ అవుట్ ఆఫ్ ద న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. మన పిల్లలకి రాసేస్తారు, ఫ్రీ గిఫ్ట్లు రాస్తుంటారు కదా తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా. అవన్నీ కూడా కాంట్రాక్ట్లు కావా, ఎందుకంటే కన్సిడరేషన్ ఉందా అంటే కన్సిడరేషన్ నా పిల్లల దగ్గరికి నేను డబ్బులు తీసుకోను, నేను వన్ సైడెడ్గా నేను ఇచ్చేస్తున్నాను ఆ బిల్డింగ్. మరి అది కాంట్రాక్ట్ అవ్వదు కదా. మనకి ఏం చెప్తున్నారు, అది రెండు వైపులా కన్సిడరేషన్ ఉండాలి అంటున్నారు. మనం ఇచ్చినప్పుడు తిరిగి డబ్బులు వాల్యూ అనేది నాకు రావట్లేదే, నేను ఇచ్చేస్తానని చెప్పాను తప్పితే అంటే ఫ్రీగా ఇచ్చేస్తానట్టు లెక్క. కన్సిడరేషన్ ఉందా లేదా అంటే ఎస్, ఈ కేసెస్లో మాత్రం ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కాంట్రాక్ట్ ఈవెన్ దో దెర్ ఇస్ నో కన్సిడరేషన్. ఎప్పుడు వస్తుందంటే అది రిజిస్టర్ చేయాలి బిట్వీన్ పార్టీస్ స్టాండింగ్ ఇన్ నియర్ రిలేషన్ టు ఈచ్ అదర్ విచ్ ఈజ్ ఇన్ రైటింగ్ అండ్ రిజిస్టర్డ్. అప్పుడు అది మనకి వ్యాలిడ్ కాంట్రాక్ట్. అందుకని గిఫ్ట్ డీడ్స్ అవన్నీ కూడా మనం రిజిస్టర్ చేస్తే కనుక అవి మనకు చెల్లుతాయి డెఫినెట్గా. ఎందుకంటే దాని తదనంతరం ఏమైనా జరిగి నేను రాస్తానని చెప్పేసి నాకు ఇచ్చాడు కదండి, బిల్లు రాసి ఇచ్చాడు నాకు, లేదా ఏదైనా గిఫ్ట్ రాసి ఇచ్చాడు మా నాన్నగారు. అలాగే ఏమైనా తర్వాత తదనంతరం ఏమైనా జరిగి ఏమైనా జరిగిందనుకోండి, ఐఎమ్ లీగల్లీ ఐ కెన్ ఎన్ఫోర్స్ టు గెట్ దట్ ప్రాపర్టీ. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దట్ ఇల్లుస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ A, out of his natural love and affection, promises to give to his son a sum of 1,000. A puts his promise in writing and registers it. This is a valid contract even there is no consideration from B. అదే మనకి చిన్న ఎగ్జాంపుల్ రూపంలో ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ we are coming to the free consent. Free consent. A consent is said to be free when the parties agree to the same thing in the same sense. In the same sense. ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటంటే ఏ ప్రెషర్ లేకుండా, ఎవరి యొక్క ప్రోద్బలం లేకుండా, ఎవరి యొక్క బలవంతం లేకుండా అని అర్థం, అంతే దీని అర్థం. ఒకవేళ కనుక అలా కాకుండా అవతలవాడు ఏదైనా వెనకాల కత్తి చూపించో పిస్టల్ పెట్టో నా చేతి చేయించినా, నా చేతి అనిపించినా, ఇట్స్ నాట్ కాల్డ్ ఎస్ ఏ ఫ్రీ కన్సెంట్ అవుతుంది. అటువంటిప్పుడు సచ్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కాల్డ్ ఎస్ ఏ కాంట్రాక్ట్. లాఫుల్గా అది కాంట్రాక్ట్ అవ్వదు. నెక్స్ట్, కెపాసిటీ టు కాంట్రాక్ట్కి వస్తే, కెపాసిటీ అనేది ఎప్పటికీ ఏంటి, ఆ కాంట్రాక్ట్ చేసే పర్సన్స్ వెదర్ దే ఆర్ సూటబుల్ ఆర్ నాట్ టు డూ ద అండర్గో ద కాంట్రాక్ట్ అనే దాని గురించి పాయింట్. ఎందుకంటే సెక్షన్ 11 ఆఫ్ ద కాంట్రాక్ట్ ఏం చెప్పుద్దంటే, హీ హ్యాజ్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ ద మెజారిటీ. 18 ఏళ్ళు నిండాలి కాంట్రాక్ట్లో ఉన్న పర్సన్స్, కాంట్రాక్ట్ అయ్యే పర్సన్స్ 18 ఏళ్ళు కంప్లీట్ అవ్వాలి. అంటే ఏంటంటే మేజర్, మైనర్ ఆర్ నాట్ ఎ కెపాసిటీ టు కాంట్రాక్ట్. అండ్ సౌండ్ మైండ్ అయి ఉండాలి. అన్సౌండ్ మైండ్ పీపుల్ ఆర్ నాట్ competent authorities to capacity to for contract. And he is not disqualified from entering into a contract by any law to which he is subject. అంటే ఏంటంటే ఇన్సాల్వెంట్ అయిపోయింది అనుకోండి, లాఫుల్గా అతను ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేసేసారు అనుకోండి, సో ఆటోమేటికల్గా ఇతను ఈ కెనాట్ అండర్గో ఎనీ కాంట్రాక్ట్. అతను కాంట్రాక్ట్ చేసే పర్సన్ కింద. అలాగే వాడు ఎవడైనా క్రైమ్లో ఇరుక్కుని వాడైనా పనిష్మెంట్ పడింది అనుకోండి, ఈ కెనాట్ అండర్గో ఎనీ కాంట్రాక్ట్ విత్ ఎనీ అదర్ పర్సన్ బికాజ్ హీ ఈజ్ ఏ క్రిమినల్. అలా. నెక్స్ట్, మైనర్స్ కాంట్రాక్ట్. మైనర్ కాంట్రాక్ట్ ఏం చెప్పుతుందంటే కనుక, హియర్ ఏ మైనర్ ఈజ్ ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్, సెక్షన్ 11 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ జేఐబీ పీపుల్ 2 సెక్షన్స్ ఉంటాయండి. సెక్షన్ 11 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద మైనర్. సెక్షన్ 26 ఆఫ్ దట్ ఎన్ఐ యాక్ట్ రిలేటెడ్ టు ద మైనర్.
డీలింగ్ విత్ దట్ చెక్స్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ సెక్షన్ 11 ఏం చెప్తుంది అంటే మైనర్ ఇస్ ఎ పర్సన్ హూ హ్యాస్ నాట్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ 18 years. ఫస్ట్ పాయింట్. But if the guardian has been appointed the person or property of the minor by a court, the age of the majority of such a person is 21 years, not 18 years. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కనుక మైనర్ కనుక ప్రాపర్టీ ఉందనుకోండి, ఎస్టేట్స్ ఉన్నాయనుకోండి, ఓకే, అతను ఆ ఎస్టేట్స్ మీద ఉండే రైట్స్ వసూలు దానికి ఉండే అంటే అతను దట్ మీన్స్ ఎగ్జిక్యూట్ చేసే అఫైర్స్ ఆఫ్ ది ఎస్టేట్స్ అవన్నీ కూడా తనకి ఎప్పుడు వస్తాయి అంటే 21 years మాత్రమే వస్తాయి. 18 years కంప్లీట్ అయిపోయింది, మేజర్ అయిపోయాడు కదా అని చెప్పేసి మనం అతనికి ఆ పవర్స్ ఇవ్వం. ఓకే, దట్ ఈస్ ది ప్రాపర్టీస్ ఎస్టేట్స్ రిలేటెడ్ అయితే కనుక దట్ ఏజ్ షుడ్ బికమ్ 21 years. యూ షుడ్ అటైన్ ది ఏజ్ ఆఫ్ 21 years. అండ్ అదర్ దెన్ దట్ అయితే కనుక 18 years యూ విల్ బి ట్రీటెడ్ అయితే మేజర్. కాబట్టి మల్లేశ్వరి సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి 21 years కోసం దే విల్ వెయిట్. ఎంటైర్ ప్యాలెస్కి ఆవిడ రాణి కింద అవ్వాలి అనుకుంటే కనుక మెజారిటీ 21 years దే విల్ వెయిట్ ఫర్ దట్ ఛాన్స్, దట్ విలన్స్. సో దిస్ an agreement made by minor is void. In this case, minor borrowed a sum and as security to repay it, he gave a mortgage of certain immovable property. Court held that agreement made by the minor is void. ఒకవేళ కనుక మైనర్కి ఏమైనా డబ్బులు కావాల్సి వచ్చింది అనుకోండి, ఆయనకి డబ్బులు కావాల్సి వచ్చిన ఆయన సెక్యూరిటీ తనఖాలు పెట్టి కానీ పెట్టినప్పుడు మనం కనుక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద మనం మార్టిగేజ్ చేసి మనం డబ్బులు ఇచ్చినా అటువంటి అగ్రిమెంట్స్ ఏమైనా అండర్గో అయినా, అఫ్ కోర్స్ ఈవెన్ ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ మైనర్ కావచ్చు, బట్ దట్ కాంట్రాక్ట్ ఈస్ వైడ్. దో ద మైనర్స్ ఆర్ దెమ్సెల్వ్స్ ఇన్కేపబుల్ ఆఫ్ కాంట్రాక్టింగ్. ఈ రకంగా ఏంటంటే మైనర్స్ తోటి మనం కాంట్రాక్ట్ అండర్గో అవలేము కాబట్టి అటువంటి అప్పుడు దేర్ ఈజ్ అన్ ఆప్షన్. అదేంటంటే ఈవెన్ దెన్ ఆల్సో టు ఈజ్ నథింగ్ టు ప్రివెంట్ దేర్ గార్డియన్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ ఆన్ దేర్ బిహాఫ్. గార్డియన్స్ అంటే ఏంటంటే ఫాదరు మదరు వాళ్ళు ఉంటే న్యాచురల్ గార్డియన్స్, వీళ్ళు అంటే పర్మిటెడ్ గార్డియన్స్ ఉంటారు చూడండి, టెస్టిమెంటల్ గార్డియన్, వీళ్ళంతా కూడా మనం అనుకున్నాం ఒక వీడియోలో టైప్స్ ఆఫ్ గార్డియన్స్. సో ఈ రకంగా ఏమవుతుందంటే వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మైనర్స్ దే కెన్ డూ దట్, టేక్ లోన్స్ ఆర్ అండర్గో ఎనీ కాంట్రాక్ట్స్. ఇట్ ఇస్ వ్యాలిడ్. నెక్స్ట్ కాంట్రాక్ట్ అండ్ బ్యాంకింగ్. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ బ్యాంకింగ్ వస్తే ఇక్కడ ఏముంటుందంటే సి రిలేషన్షిప్ ఆఫ్ ద క్రెడిటర్ డెటార్. కస్టమర్ హ్యాస్ బారోడ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్ బై వే ఆఫ్ అవుట్ అంటే లోన్ అండి. బారోయరు బ్యాంక్ మనం ఏం చేస్తాం, ఓడి ఫెసిలిటీ ఇస్తాము, క్యాష్ క్రెడిట్ ఇస్తాము, డిమాండ్ లోన్ ఇస్తాము, టర్మ్ లోన్ ఇస్తాము, బిల్ డిస్కౌంట్ ఇవన్నీ చేస్తాం. When banks accept securities for safe custody of banks, besides becoming trustee, becomes a bailee and the customer is a bailer. ఇక్కడ ఏంటంటే అతని దగ్గర నుంచి మనం ఈ కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ బ్యాంకింగ్ సంబంధించి ఇద్దరి మధ్యలో జరిగేది ఏంటంటే మనకి సెక్యూరిటీస్ అవన్నీ కూడా మనకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెక్యూరిటీస్ మనకి ఇస్తున్నాడు అంటే ఎందుకు ఇస్తున్నాడు? అది టు రైజ్ ఏ లోన్ అగైన్స్ట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద గూడ్స్ ఇస్తున్నాడు. సో ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్, నో డౌట్ ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్. కానీ ఇక్కడ ఏంటంటే రిలేషన్స్ ఆఫ్ ద క్రెడిటర్ డెటార్ ఈ పర్టికులర్ కంటెస్ట్లో మనం అతని దగ్గర నుంచి తీసుకునే గూడ్స్ క్యాజువల్గా మనం తీసుకోవడానికి లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ బెయిల్మెంట్ కింద వస్తుంది. మనకి ఇచ్చే గూడ్స్ అన్ని కూడా ఫస్ట్ ఇన్స్టెంట్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ బెయిల్మెంట్. ఆ తర్వాత దాన్ని మనం వేరే రకంగా పిలుస్తాం, సెక్యూరిటీ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెఫినేషన్ విల్ కమ్ యాజ్ ఎ బెయిల్మెంట్. సో దీని అది ఎందుకు ఇలా చెప్తున్నాడంటే బెయిల్మెంట్ అని చెప్పేసి ఎందుకు చెప్తామంటే, సో మనకు గాజులు ఇచ్చాడు, ఓకే, ఇంకా మనం గోల్డ్ లోన్ ఇచ్చాం, రైట్ అండి. తర్వాత మన దగ్గర చెత్త కింద పడేసి సేఫ్లోను దట్ మీన్స్ గోల్డ్ లోన్ జ్యువెల్స్ సేఫ్లోను అడ్డదిడ్డాలుగా ప్యాకెట్లు మార్చేటప్పుడు నల్ల కొట్టేసి చెత్త కొట్టేసి వంకరలు చేసేసి మనం చెప్పామనుకోండి, అవటానికి మీకు గ్రామ్స్ అన్ని కూడా కరెక్ట్గానే వస్తున్నాయి. 200 grams లేకపోతే 70 grams వచ్చినాయి, కానీ అవన్నీ కూడా బెండ్ అయిపోయి ఇరిగిపోయి రాళ్ళు ఊడిపోయి ఉన్నాయనుకోండి, మీ సెక్యూరిటీ మీకు ఇచ్చాం కదా అని అనటానికి లేదు. అంటే కాంట్రాక్ట్ అనేది ఉంది, కానీ ఆ కాంట్రాక్ట్లో బెయిల్మెంట్ అనేది ఫస్ట్ వస్తుంది.
ఆ తర్వాత సెక్యూరిటీ అనేది వస్తుంది. ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ కాంట్రాక్ట్ లో ఇది బెయిల్మెంట్ మాట ఫస్ట్. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే బెయిల్మెంట్ అనేది ఎందుకు అంటాం అంటే ఇక్కడ ఇట్ ఆ బెయిల్మెంట్ వచ్చింది అంటే అర్థం ఇమీడియట్ గా ట్రస్టీ, వీఆర్ ద ట్రస్టీ టు దట్ గూడ్స్ డెలివర్డ్ బై దట్ పార్టీ కాంట్రాక్ట్, అదే బారోయర్. సో మనకి జాగ్రత్తగా భద్రంగా మన దగ్గర పెట్టుకోవాల్సిన బాధ్యత మనది అని చెప్పేసి ఫస్ట్ ఇన్స్టెంట్లోనే మనకి అలర్ట్నెస్ రావాలి. ఆ తర్వాత సెక్యూరిటీ కింద వాడుకుంటాం కాబట్టి ఇది వేరే విషయం. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఎందుకు అంటే చాలా కేసెస్లో ఏమవుతుందని మన దగ్గర పెడతారు, వడ్డాణం ఇవన్నీ కూడాను వంకర పోయింది అనుకోండి, వాడు కోర్టుకి వెళ్ళిపోవచ్చు అండి, డెఫినెట్గా కోర్టుకి వెళ్ళిపోవచ్చు. మనం ఏం చేస్తామంటే మాకు సెక్యూరిటీ కింద ఇచ్చాడు కాబట్టి మళ్ళీ తిరిగి మీకు యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాను తప్పితే మనం అది వంకర టింకలు మా దగ్గర అయితే మేమేం చెప్పాలని చెప్పేసి అనడానికి లేదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ ఇచ్చాడు అని కాంట్రాక్ట్ మీతో అండర్గా అయ్యాడు బ్యాంక్లో ఒక పర్సన్ అంటే ఆ ఇచ్చిన గూడ్స్ను బెయిల్మెంట్ కింద ట్రీట్ చేయాలి. తీసుకుని బెయిల్ ఎప్పుడైతే బెయిల్మెంట్ వచ్చిందో నువ్వు ఆ ట్రస్ట్ కింద లెక్క, భద్రత అనేది నీ బాధ్యత. ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచాలి, వంకర టింకర్లు ఏం పోకుండా చేయాలి. అటువంటిది ఏమైనా జరిగింది అనుకోండి కోర్టు డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ చెక్స్, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏజెంట్ ఆఫ్ హిజ్ కస్టమర్ డిపాజిట్ లాక్. ఇది మామూలుగా కలెక్షన్ ఆఫ్ చెక్స్ అంటే ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ రిలేషను. అండ్ లాకర్స్ అనేటప్పటికీ లీజ్ కాబట్టి ఎస్ఆర్ లెస్సీ, ఇవన్నీ కూడా రిలేషన్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ 41 అంటే కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఇందులో ఏమున్నాయి చూద్దాం. కంటెంట్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్, ఇంట్రడక్షన్, రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డరు, implied indemnity and enforceability of contract of indemnity and sum of. Okay, contract of indemnity is one type of a contract. దాన్ని మనం ఇండెమ్నిటీ అంటాం. ఏంటి అంటే ఇందులో ఉండేది ఏంటండి అంటే one party promises to save the others from loss likely to be caused by him. This loss can be either by the conduct of that promiser himself or conduct of that any other person. The promiser is called as the indemnifier. The essence of any contract of the indemnity is assured must prove a loss. అంటే నేను ఇవన్నీ ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఎల్ఐసిలో ఒక పాలసీ తీసుకున్నాం. ఓకే, ఎందుకు తీసుకుంటాం పాలసీ? నాకేమైనా అయితే కనుక ఒక 5 lakhs పాలసీ తీసుకున్నాం, యాక్సిడెంటల్ పాలసీ. ఏమైనా యాక్సిడెంట్ అయ్యి నాకు ఏమైనా అయితే కనుక లైఫ్ కనుక ఆ 5 lakhs అనేది నా సర్వైవర్స్కి, డిపెండెంట్స్కి వాడు కాంపన్సేట్ చేయాలి. దానికి నేను ప్రీమియం కడతా ఉంటాను. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు వాడు ఇండెమ్నిటీ చేస్తున్నాడు. అంటే ఏంటంటే ఒక ఇండెమ్నిటీ, దీన్ని ఒక ఇండెమ్నిటీ అంటే ఇండెమ్నిటీ అనే పేరు ఎందుకు వస్తుందంటే ఫ్యూచర్ లాస్ ఏమైనా ఉంటే కనుక దాన్ని అది లాస్ అంతా కూడా నేను భర్తీ చేస్తాను నీకు వచ్చే లాస్ని అని చెప్పేసి వాడు మనకి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. సో ఇలా ఇచ్చే అష్యూరెన్స్ ఎవడిస్తాడు? ఎల్ఐసి వాడు ఇస్తున్నాడు. ఎల్ఐసి వాడు ప్రామిస్ చేస్తున్నాడు, ఎవరికి? నాకు చేస్తున్నాడు. సో హీ విల్ బి కాల్డ్ ఎస్ ఏ ఇండెమ్నిఫైయర్. ఎల్ఐసి వాడిని ఎప్పుడు ఇండెమ్నిఫైయర్ అంటాం. తర్వాత ఎవరికి చేస్తున్నాడు? నాకు చేస్తున్నాడు. ఎందుకంటే నేను నాకు వచ్చే రిస్క్కి చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నేనేమవుతాను? క్లయింట్. ఓకే, అండ్ పాలసీ హోల్డర్ అనుకోండి పోనీ కాసేపు, ఇండెమ్నిఫైడ్ అంట. ఐ విల్ బి కాల్డ్ ఎస్ ఇండెమ్నిఫైడ్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇండెమ్నిటీ నాకు ఇచ్చారన్నమాట కాబట్టి ఇండెమ్నిటీ హోల్డర్. సో దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ దట్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద టూ పీపుల్. అండ్ ద సింపుల్ రైట్స్ ఆఫ్ ద ఇండెమ్నిటీ హోల్డర్ ఏముంటాయి అంటే all damages which may be compelled to pay in any suit in respect of any matter to which the promise indemnifier applies. మనకి అందులో మెన్షన్ చేస్తాం. దానికి లైఫ్ అనేది నేను ఎక్కడ మెన్షన్ చేశాను. సపోజ్ ఇఫ్ ఎవడైనా డీడీ పట్టుకొచ్చి డీడీ పోయింది సార్, డూప్లికేట్ డీడీ బ్యాంక్ వేస్తే కనుక ఇండెమ్నిటీ లెటర్ తీసుకుందాం లేదండి. ఎందుకంటే వాడు మళ్ళీ ఇంకా వేరే ఏమైనా పట్టుకొచ్చి డీడీ కనుక ఎన్కాష్ చేశాడు అనుకోండి, వాడు డబ్బులు పోతాయి. కాబట్టి అది చేయకుండా దానికి సంబంధించిన లాస్ వస్తే కనుక నేను చేస్తాను, మీకు కాంపన్సేట్ చేస్తానని చెప్తాడు. సో అది నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్కి వస్తే కనుక all insurance contracts are examples of indemnity because all insurance contracts are contracts which indemnify a person from certain losses which he may suffer under a fire insurance policy taken by the shopkeeper example. Okay, next we are coming that implied indemnity ante implied indemnity ante
కొన్ని ఇండెమ్నిటీస్కి నా వల్ల వచ్చే నష్టం నేను నీకు భర్తీ చేస్తాను అని చెప్పేసి ఇవ్వటం అనేది నార్మల్ కోర్సే జరిగేది. అలా కాకుండా ఆటోమేటిక్గా అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ అంటాం. అది ఎక్కడ అవుతుందంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 124లో చెప్తాడు. ఈ సెక్షన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ దట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. అదొకటి గుర్తుపెట్టు ఎంప్లాయిడ్ ఇండెమ్నిటీ గురించి. అది ఏంటి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాం. ఏ అన్నవాడు ఒక బ్రోకర్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ప్రామిస్ నోటు వాడి దగ్గర ఉన్నాయి. అవి ఏం చేశాడంటే ఎండార్స్ చేసేసి బ్యాంక్ ఇచ్చాడు. ఏంటి ఎలా ఇచ్చాడు? ఫోర్జ్ ఎండార్స్మెంట్ చేసి ఇచ్చేసాడు. అంటే బ్రోకర్ అనేవాడు ఫోర్జ్ ఎండార్స్మెంట్ చేసేసి బ్యాంక్ సబ్మిట్ చేసేసాడు. బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు? దాన్ని ఇవన్నీ కూడాను వాట్ ఇస్ ద గవర్నమెంట్ ప్రామిస్ నోట్స్ అంటే దట్ ఈస్ డెల్ట్ విత్ దట్ పబ్లిక్ డెట్ ఆఫీస్. సో బ్యాంక్ ఏంటంటే మధ్యవర్తి కింద మన క్లియరెన్స్ బ్యాంక్ రూటింగ్ త్రూ బ్యాంకే కదా అన్ని జరిగేది ట్రాన్సాక్షన్. ఆ రకంగా బ్యాంక్ ఏం చేస్తుంది అంటే యాక్టింగ్ ఎస్ గుడ్ ఫెయిత్ అప్లైడ్ ఫర్ అండ్ గాట్ ఎ రెన్యూడ్ ప్రామిస్ నోట్ ఫ్రమ్ దట్ పబ్లిక్ డెట్ ఆఫీస్. ఎండార్స్ చేసిన తర్వాత దాన్ని రెన్యూ చేసి ఫ్రెష్ ప్రామిస్ నోట్ తీసుకున్నారు అండ్ పబ్లిక్ డెట్ ఆఫీస్ నుంచి. ఆ తర్వాత మీన్ వేల్ ఈ లోపలనే ఆ ట్రూ ఓనర్ ఆఫ్ దట్ ప్రామిస్ నోట్ వాడు వచ్చి చూసుకున్నాడు. ఇదేంటి నా ప్రమేయం లేకుండా ఇవన్నీ జరిగినాయి ఏంటి అని చెప్పేసి వాడు షూ చేశాడు. ఎవరిని షూ చేశాడు? పబ్లిక్ డెట్ ఆఫీస్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ కన్వర్షన్, హూ ఇన్ టర్న్ అది కాకుండా దాంతోపాటు బ్యాంక్ని కూడా షూ చేశాడు. ఇప్పుడు బ్యాంక్ కూడా ఏంటి నాకేం సంబంధం అది, ఎందుకంటే మెయిన్ పర్సన్స్ దిస్ పబ్లిక్ డెట్ ఆఫీసును ప్లస్ ఆ ప్రామిసరీ నోట్ ఎవరి పేరున ఉందో వాడు కదా, వాళ్ళిద్దరు కదా చూసుకోవాల్సింది. అది మధ్యలో నాకేం సంబంధం అని చెప్పి అంటానికి లేదు. ఎందువల్లంటే వాడికి ఎంత ఇండెమ్నిటీ అంటే అక్కడ అది ట్రాన్సాక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ బైండింగ్నెస్ ఉంది వాళ్ళిద్దరికి ఉన్నప్పటికీ కూడా అది 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 ఇండెమ్నిటీ ట్రాన్సాక్షన్. ఓకే, అక్కడ ఏంటో వాడికి లాస్ అనేది కాంపెన్సేట్ చేయాల్సింది. ఎందుకంటే ఫోర్జరీ జరిగింది, వాడు బ్లైండ్ కళ్ళు మూసుకుని చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా హీ హ్యాస్ టు కాంపెన్సేట్ టు దట్ ట్రూ ఓనర్. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ అవర్ బ్యాంక్ ఆల్సో సేమ్ థింగ్ అండి. ఓ చెక్ పట్టుకొచ్చి ఫోర్జరీ చెక్ పట్టుకొచ్చి మన దగ్గర పెట్టేశాడు అనుకోండి, ఎవడో పట్టుకొచ్చిన తర్వాత మన కస్టమర్ అనుకుందాం, పోనీ ఏదో అనుకోండి, వచ్చిన తర్వాత మన సిగ్నేచర్ కరెక్ట్గా టాలీ అయిపోయింది కదా అని చెప్పి మనం పాస్ చేసాం అనుకోండి, 10,000 పాస్ అయిపోయిన తర్వాత ఆ లేటర్ ఆన్ ట్రాయర్ పట్టుకొచ్చాడు. వచ్చి ఇదేంటి ఇది ఫోర్జరీ సిగ్నేచర్, ఇది నా సిగ్నేచర్ ఎవరో ఫోర్జరీ చేశారు, ఇది అదేమో మీరు ఎవడో హోల్డర్ పట్టుకొచ్చి మీరు ఇస్తే మీరు ఎలా పే చేశారు అని చెప్పి అనేటప్పటికి అది లేటర్ ఆన్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఫోర్జరీ అని చెప్పింది అనుకోండి. చెప్తే కంపల్సరీగా మాట్లాడకుండా ఆ 10,000 మన బ్యాంక్ వాడు అది కంపల్సరీగా డ్రాయర్కి ఇచ్చే తీరాల్సిందే. ఎందుకంటే అవుట్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ వీ హ్యావ్ టు ఇండెమ్నిఫై దస్ డ్రాయర్. ఇంకా దానికి ఎక్స్క్యూజెస్ ఏమి లేవు. ఫోర్జరీ ఇన్స్ట్రుమెంట్ 80% పే చేయకూడదు. ఇది టోటల్ నెగ్లిజెన్స్ ఆఫ్ దట్ బ్యాంక్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే పబ్లిక్ డెట్ ఆఫీసు కంపల్సరీగా ఆ ట్రూ ఓనర్కి ఎలాగ చేస్తాడు, అది ఇండెమ్నిటీయే ఆటోమేటిక్గా. కానీ ఈ మధ్యలో ఉన్నవాడు బ్యాంక్ వాడు నాకేం సంబంధం లేదు అనటానికి లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ. ఈవెన్ దేర్ ఈజ్ నో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ అయినప్పటికీ కూడా మధ్యవర్తిగా డీల్ చేశాడు కాబట్టి హీఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ పర్సన్ టు ఇండెమ్నిఫై దట్ పర్సన్. సో ఆ రకంగా ఇట్ ఈస్ కాల్డ్ అది ఎంప్లాయిడ్ ఇండెమ్నిటీ. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఇదేంటి అంటే, see the liability of the indemnifier commences as soon as the loss of the indemnified becomes absolute, certain or imminent. అంటే ఎప్పుడైతే మీకు ఇండెమ్నిఫై చేసాడో ఓకే, ఇంకా ఆ డేట్ నుంచి ఆటోమేటికల్గా అది ఫోర్స్లోకి వచ్చేస్తుంది, ద లయబిలిటీ ఆఫ్ దట్ ఇండెమ్నిఫైర్. అంటే ఇప్పుడు మీద పాలసీ అందు గురించి ఏం చెప్తామంటే మనం పాలసీస్ కానీ ఏమైనా ఉంటే టైంలీ రెన్యువల్ చేయాలండి. కరెక్ట్గా మీకు రెన్యువల్కి వచ్చేసింది అనుకోండి, ఆ టైంకి మీరు ఫోర్స్లో ఉంచాలి. ఉంచితే కనుక వాడి యొక్క కాంట్రాక్ట్ బైండింగ్నెస్ అనేది ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయిపోతుంది. మీరు కనుక ఇది ల్యాప్స్ చేశారనుకోండి, వాడు ఏమంటాడు, రేపు పొద్దున్న ఏమైనా లాస్ వచ్చిందానికి నాకే సంబంధం లేదు, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫోర్స్, ఎందుకంటే టైం బార్ అయిపోయింది, ఇది టైం అయిపోయింది. సో ఇలా చెప్తారు అన్నమాట. సో అందుకు ద లయబిలిటీ ఆఫ్ ది ఇండెమ్నిఫైర్ కమెన్సెస్ యాజ్ దెన్ లాస్ ఆఫ్ దట్ ఇండెమ్నిఫైడ్ బికమ్స్ అబ్సల్యూట్. అలాగే లాస్ అనేది వచ్చిన దగ్గర నుంచి లయబిలిటీ ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. వీడు ఏమైనా సడన్గా చనిపోయాడు అనుకోండి, ఆ చనిపోయే టైంకి అది ఆ ఇండెమ్నిటీ ఫోర్స్లో ఉందనుకోండి,
ఇమీడియట్గా లయబిలిటీ అనేది వాడికి వెళ్ళిపోతుంది. వాడు కాంపన్సేట్ చేయాల్సిందే వీడు, అది మాట. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ 42 యూనిట్ నెంబర్ కాంట్రాక్ట్స్ ఆఫ్ గ్యారంటీస్. ఇందులో ఏమైనా చూద్దాం. That means the contents of 42 parties, principles of consideration, liability of surety, continuing guarantee, death of surety, variance in terms, and discharge of principal debtor, forbearance to sue, and the release of one post sureties does not discharging other, and surety can claim his dues, security misrepresentation made by the creditor, implied promise by debtor, co-sureties of the continuing guarantee. ఇవన్నీ కవర్ అవుతాయి. సో వీఆర్ కమింగ్ వన్ బై వన్. కాంట్రాక్ట్స్ ఆఫ్ గ్యారెంటీస్. కాంట్రాక్ట్స్ ఆఫ్ గ్యారెంటీ అంటే ఏమి లేదు, మన బ్యాంకులో సింపుల్ గ్యారెంటీ అండి. ఓ లోన్ ఇచ్చామనుకోండి, బ్యాంక్ కూడా లోన్ ఇస్తాడు. ప్రిన్సిపల్ డెటార్ అంటే ఏంటి, ఎవడైతే లోన్ తీసుకున్నాడో వాడిని ప్రిన్సిపల్ డెటార్ అంటాం. ఆ తర్వాత డెటార్ కట్టకపోతే కనుక నేను కడతాను అని చెప్పి ఇంకోటి తయారవుతాడు, వాడిని గ్యారెంటర్ అంటాం. వాడిని షూరిటీ అని కూడా అంటాం. దిస్ ఈస్ ద సెటప్ వీ విల్ కమ్ అక్రాస్ ఇన్ ద బ్యాంక్స్. సో దాన్నే మనం ఇప్పుడు చదువుకుందాం. ఏ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారెంటీ ఈజ్ ఎ కాంట్రాక్ట్ to perform the promise, discharge the liability of a third person in case the latter's default. అంటే ఎవడైతే మొట్టమొదటి మెయిన్ ప్రిన్సిపల్ డేటర్ డిఫాల్ట్ అయ్యాడు అనుకోండి, నేను కడతాను అని చెప్పేసి వాడు అండర్గో అవుతున్నాడు కాంట్రాక్ట్. సో సచ్ కాంట్రాక్ట్ అంటే గ్యారెంటర్స్ అగ్రిమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. గ్యారంటీ మే బి ఐదర్ ఓరల్ ఆర్ రిటర్న్. అక్కడ కూడా వాడు ఓరల్ గానే చేయొచ్చు లేదా రిటర్న్ గానే చేయొచ్చు, కానీ మనం మాత్రం ప్రాక్టికల్ పర్పస్ మాత్రం రిటర్న్ గానే తీసుకుంటాం. నెక్స్ట్ ఇందులో ఎవరు ఉంటారు, పార్టీ చెప్పాను కదండి, పార్టీస్ టు ద కాంట్రాక్ట్ ముగ్గురు ఉంటారండి. ఇక్కడ ఇద్దరు కాదు, ముగ్గురు ఉంటారు. ఎవరంటే షూరిటీ, గ్యారెంటారు, ప్రిన్సిపల్ డెటార్, బారోయర్, క్రెడిటార్ అంటే బ్యాంక్. ఆ క్రెడిటార్నే మనం బెనిఫిషియర్ కూడా అంటాం. ఎందుకంటే ఈ గ్యారంటీ వల్ల వచ్చేది అడ్వాంటేజ్ ఎవరికి, బ్యాంక్. ఎందుకంటే మన ప్రిన్సిపల్ డెటార్ మన బారోయర్ కట్టలేదు అనుకోండి, ఆడున్నాడుగా నెక్స్ట్ కట్టడానికి, అది ఎప్పుడు కూడా బెనిఫిషియల్ టు ద బ్యాంక్ కదా. దట్స్ వై బ్యాంక్ ఇస్ బెనిఫిషియల్. నెక్స్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ టు బి కంపైల్డ్ ఏం ఉండాలి అంటే కన్సిడరేషన్ అనేది ఉండాలి. ఎక్కడైనా సరే కన్సిడరేషన్ లేకుండా ఏ కాంట్రాక్ట్ కూడా వ్యాలిడిటీ ఉండదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో కన్సిడర్ లోను అందులో మెన్షన్ చేస్తాం, పలానా ఎడ్యుకేషన్ లోన్ 5 లక్షలు, లేదంటే హోమ్ లోన్ 10 లక్షలు, లేదంటే బిజినెస్ లోన్ 2 lakhs, సంథింగ్ విల్ బి దేర్. ఇట్స్ కాల్డ్ as a కన్సిడరేషన్. అంత ఫ్రీ మాత్రం కాదు. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్. B requests A to sell. B requests A to sell and deliver to him goods on credit. అదొకటి. తర్వాత on credit, this is sufficient consideration for C's promise, and this is a wide contract as there is no consideration for C's contract. ఇది వదిలేసండి, some complicated. Actually this is the data అనేది తప్పు ఉంది, అందు గురించి ఐఎమ్ సెర్చింగ్ ఫర్ దట్ పాయింట్. ఓకే, లీవ్ ఇట్. ద లయబిలిటీ ఆఫ్ ద షూరిటీకి వచ్చేద్దాం. లయబిలిటీ ఆఫ్ ద షూరిటీకి వస్తే ఇక్కడ ద లయబిలిటీ ఆఫ్ ద షూరిటీ ఈజ్ కో ఎక్స్టెన్సివ్ with that of the principal debtor unless it is otherwise provided by the contract. ఇది ఏంటంటే షూరిటీ లయబిలిటీ అనేది కోఎక్స్టెన్సివ్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ డెటార్ యొక్క లయబిలిటీ ఉన్నంత కాలం గ్యారెంటార్ యొక్క లయబిలిటీ అలాగే వాటితో పాటు క్యారీ అవుతాం. అది ఎంత నాళ్ళైనా సరే, కానీ అది నార్మల్ కోర్సు జరిగేది. అలా కాకుండా వీళ్ళు ఏమైనా ముందుగానే అగ్రీ అయ్యారనుకోండి, అదేంటి అదర్వైజ్ ప్రొవైడెడ్ బై కాంట్రాక్ట్లు వేరే రకంగా రాసుకుని ఇచ్చారనుకోండి, అంటే ఏంటంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పాటు వీటితో పాటు నేను ఎక్కడ కుదురుతుంది నాకు, ఏదో ఒక 5 ఏళ్ళ పాటు నేను గ్యారంటీగా ఉంటాను, నేను వాడికి గ్యారంటీ ఇస్తానని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి. సో ఈజ్ లయబిలిటీ దట్ షూరిటీ గ్యారంటీ విల్ బి కంటిన్యూ ఓన్లీ అప్ టు 5 years ఓన్లీ.
బియాండ్ 5 years అనేది ఆటోమేటిక్గా అతను లైబిలిటీ నుంచి డిశ్చార్జ్ అయిపోతాడు. జనరల్గా మనం అలా తీసుకోము, అంటే దెర్ ఈజ్ ఏ ప్రొవిజన్ ఈజ్ ఆల్సో దేర్. అందుగురించి మనం అంటాడు అనమాట దట్ లైబిలిటీ ఆఫ్ ద షూరిటీ ఈజ్ కోఎక్స్టెన్సివ్ నా యూజువల్ కోర్స్ విత్ దట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డెటార్, కానీ అన్లెస్ ఇట్ ఈస్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై ద కాంట్రాక్ట్. అది వేరే రకంగా మనకు కాకుండా ఉంటే కనుక అది అలాగే ఫర్ ఎవర్ కంటిన్యూ. దిస్ ఇంక్లూడ్స్ ఈవెన్ ద ఇంట్రెస్ట్ దట్ ద ప్రిన్సిపల్ డెటార్ మే ఓ టు ద క్రెడిటర్. అగైన్ వన్స్ ద షూరిటీ ఈస్ పెయిడ్ ద డెట్, he then occupies the place of original creditor. అంటే ఏంటంటే again once the surety is paid the debt, he then occupies the place of the original debtor. అంటే ఏంటంటే ఇక్కడ దీని అర్థం, see suppose ప్రిన్సిపల్ డెటార్ తీసుకునే ప్రిన్సిపల్కి మాత్రమే వాడు గ్యారంటీ కాదండి, దాని మీద ఎక్కువ అయ్యే ఇంట్రెస్ట్ కూడా గ్యారంటారే లైబుల్. అంటే ఏంటంటే అందులో రాస్తాం, ఇదిగో పలానా ₹1,00,000 మీకు పలానా వాడికి మేము లోన్ ఇచ్చాము, ఆ లోన్కి వాడు 12% మేము వడ్డీ కూడా వసూలు చేస్తున్నాము, వాడు క్వార్టర్లీ పే చేయాలి, దట్ రీపేమెంట్ పీరియడ్ ఇస్ దిస్ మచ్ అని చెప్పి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ అన్ని కూడాను గ్యారంటర్ కూడా చూపిస్తాం. చూపించిన తర్వాత అంటే వాడికి తెలుసు అనమాట ఇవన్నీ మనం ఏదైతే చేస్తున్నామో ప్రిన్సిపల్ డేటార్ తోటి మనం ఇక్కడ ఏ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా గ్యారంటర్ కూడా చెప్తాం. ఓవర్ ఇంట్రెస్ట్, పేనల్ ఇంట్రెస్ట్ అవి కూడా పే చేయాలని చెప్పి అని చెప్తాం. అంటే అవన్నీ యాక్సెప్ట్ చేశాడు కాబట్టి అదదు ఓన్లీ నేను ప్రిన్సిపల్కి మాత్రమే నేను గ్యారంటీ ఇచ్చాను, దాని తర్వాత ఇంట్రెస్ట్ మీకు 10,000 అయితే నేనే ఎత్తుతాను అంటానికి లేదు. సో ఆ రకంగా ఏంటంటే ప్రిన్సిపల్ డెటార్ మే ఓ టు దట్ క్రెడిటర్ ఆల్సో ఇంట్రెస్ట్ ఆల్సో. అగైన్ వన్స్ ద షూరిటీ ఈజ్ పెయిడ్, ఒకవేళ కనుక ఆడ కడతలేదు, ప్రిన్సిపల్ డెటార్ కట్టడం మానేసేటప్పుడు చాలా చిరాకు వచ్చేస్తుంది, నోటీసులు అన్నీ వస్తున్నాయి. షూరిటీ ఏం చేశాను, చిచ్చి 5,000 గురించి నాకు నోటీసులు ఏంటిది, నేను కొంచెం రిపీటెడ్ పర్సన్ ఇన్ ద విలేజ్ అని చెప్పేసి వీడు కట్టేసాడు అనుకోండి. షూరిటీ కట్టేసేటప్పటికి ఏమవుతుంది, బ్యాంక్ వాళ్ళు తలకనకు వదిలేసింది, బ్యాంక్ వాళ్ళని డిశ్చార్జ్ చేసేసుకున్నారు, తన డబ్బులు నాకు వచ్చేసింది కాబట్టి వదిలేశారు. కానీ బ్యాంకర్స్కి ఏ రైట్స్ అయితే ఉన్నాయో ఈ ప్రిన్సిపల్ డెటార్ మీద వసూలు చేసుకున్నాడు, కోర్టుకి తీసుకెళ్ళటం, వాడికి కోర్టుకి లాగడం, వాడి మీద ప్రొసీడ్ అయ్యి వాడికి నోటీస్ ఇచ్చి లీగల్ నోటీస్ ఇచ్చి వాడి మీద ప్రొసీడ్ అయ్యే రైట్స్ అన్నీ ఉంటాయి కదా బ్యాంక్కి, అవన్నీ కూడా ఈ షూరిటీకి వచ్చేస్తాయి గ్యారంటర్. అంటే దీన్ని ఏమంటాము అంటే లా ఆఫ్ సబ్రిగేషన్ అంటాం. అంటే స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ దట్ బ్యాంక్. అంటే బ్యాంక్ అనేది కొన్ని పవర్స్ ఉన్నాయి వీడి దగ్గర రికవర్ చేసుకునేలా కోర్టు ద్వారా వెళ్ళి, అవన్నీ కూడా వీడికి వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్, అండ్ రిపీటెడ్గా దట్ మే బి కమింగ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. Surety has no right to restrain any action against him by the creditor on the ground that the principal debtor is insolvent. ఇక్కడ ఇంకో పాయింట్ అదేంటంటే, సపోజ్ షూరిటీ వాడికి ఉన్నటువంటి ప్రిన్సిపల్ డెటార్ ఇన్సాల్వెంట్ అయిపోయాడు, ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసేటప్పటికి ఇంకా వాడి దగ్గర నుంచి మనం వసూలు చేసుకోవడానికి ఏముంటుంది, ఇంకా కోర్టు ద్వారానే వాడిని కూడా సెటిల్మెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి, వాడు అప్పులు ఆస్తులు అని కూడా సెటిల్ చేస్తారు, రిసీవర్ ఎవడో వస్తాడు, వీడి తరపున అన్ని చూస్తూ ఉంటాడు, ఇంకన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ లోపల వాడు వచ్చేదాకా మనం ఎందుకు కూర్చోవాలి, మనం ఏం చేస్తాం, వీ కెన్ ప్రొసీడ్ అగైన్స్ ద షూరిటీ, గ్యారంటర్ మీద ప్రొసీడ్ అవ్వచ్చు. గ్యారంటర్ క్వశ్చన్ చేయడానికి లేదు, అదేంటి వాడు ఇన్సాల్వెంట్ అయిపోయాడు కాబట్టి వాడు ఇన్సాల్వెంట్ అయినప్పుడు నాకేం సంబంధం, మీరు వసూలు చేసుకుంటే వాడి దగ్గరే వసూలు చేసుకోవాలని అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ సేమ్ ప్యాటర్న్, ఇద్దరు ఒకటేనండి, ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్యాంక్కి గ్యారంటర్కి పవర్స్ ఏం రావు ఎక్స్ట్రా, ఎందుకంటే ముందు మా వాడి మీద వసూలు చేయి, ఆడు వసూలు చేసిన తర్వాత పూర్తిగా డబ్బులన్నీ అయిన తర్వాత అప్పుడు కనుక ఇంకా కట్టకపోతే కనుక అప్పుడు నేను చూస్తాను, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ గ్యారంటర్కి ఇచ్చే పవర్ గ్యారంటర్కి చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఈక్వల్లీ ఇంపార్టెంట్, అతను ఫారేర్ మీద మనం ఎలా ప్రొసీడ్ అవుతామో అలాగే గ్యారంటర్ మీద మనం ప్రొసీడ్ అయ్యే రైట్స్ ఎప్పుడు కూడా క్రెడిటర్కి ఉంటాయి, బ్యాంకర్కి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ as surety has no right to restrain an action against him by the creditor on the ground that the principal debtor is insolvent అయిపోయాడు కాబట్టి నేను కట్టను, ఆడు చనిపోయాడు కాబట్టి నేను కట్టను, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ will not be acceptable by this contract. Guarantor is liable, that's all. Similarly, if the creditor has obtained any decree against the surety and principal, surety has no right to restrain execution against him until creditor has exhausted his remedies against the principal. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, if the creditor has obtained any decree against the surety,
అండ్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఏంటంటే షూరిటీ మీద ప్రిన్సిపల్ మీద ఇద్దరి మీద కూడా డిగ్రీ వచ్చింది. అంటే ఏంటి, కోర్టు ఇచ్చేసింది, ఒరే బాబు ఇద్దరు కూడా మీరు కట్టాల్సిందేను ఈక్వల్గానే అని చెప్పేసి ఇద్దరికి కూడా డిగ్రీ ఇచ్చేసారు. డిగ్రీ అంటే జడ్జిమెంట్ అండి. సివిల్ కోర్టులో మనకి సూట్ ఫైల్ చేసిన తర్వాత ఒక 1 or 2 yearsకి మనకి ఫైనల్గా జడ్జిమెంట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ అంటాం. ఆ జడ్జిమెంట్లో ఇద్దరు కట్టాల్సిందిరా బాబు అని చెప్పేస్తారు ఇద్దరు. ఇప్పుడు షూరిటీ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఆ ఇచ్చిన డిగ్రీని ఇంప్లిమెంట్ చేయడం అన్నమాట. అటు కోర్టు ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. మనం అప్లై చేసుకుంటే కనుక దే విల్ ఎగ్జిక్యూట్ ఇట్. అంటే వాడికి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే కనుక మనకు వస్తాయి, లేదంటే కనుక డిపార్ట్మెంట్స్ ఇచ్చేది ఆయన తీసి మనకు అప్ చెప్తారు, కోర్టే అప్ చెప్తాం, మనంతా మనం వెళ్ళాం. ఇటువంటి అప్పుడు షూరిటీ కనుక షూరిటీకి చెప్పడానికి రైట్ లేదు. అదే ముందు ఆయన సంగతి చూసుకుంటే ఆ ఎగ్జిక్యూట్ చేసేది వాడికి చేయండి, వాడి దగ్గర నుంచి వసూలు చేసుకుని అవన్నీ కూడా చేసిన తర్వాత అప్పుడు నా దగ్గర రండి అనడానికి లేదు. ఆయన పక్కన పెట్టి కూడా వీడి మీద చేయొచ్చు. ఎందుకు అంటే సపోజ్ ప్రిన్సిపల్ డెటార్కి ఆ పనికి మాలిన స్థలం ఏదో ఉంది ఊరి చివరన, అది ఎవడో కొండ. అదే గ్యారంటర్కి ఆ సెంటర్ ఆఫ్ దట్ సిటీలో ఒక మంచి షాప్ ఉంది, ఇది ఇలా పెడితే అలాగే అమ్ముడు అయిపోతుంది. అప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక వెళ్ళి ఆ పనికి మన పొలం అనేది కూడా అమ్మకానికి పెట్టి అవన్నీ చేస్తే ఎవడు రానప్పుడు దానికన్నా ఇది బెటర్ కదా. అప్పుడు ఏం చేస్తామంటే బ్యాంకర్ న్యాచురల్గా దే విల్ ప్రిఫర్ ఫర్ అటాచ్ దట్ ఎగ్జిక్యూట్ దిస్ డిగ్రీ ఆఫ్ గ్యారంటర్. ఇప్పుడు దీనికి అబ్జెక్ట్ చేయడానికి లేదు. అదేంటి ముందు నా దగ్గర ఎందుకు వస్తాం, ముందు అదే పొలం అమ్మిన తర్వాత ఇక్కడ రా అని చెప్పి అనడానికి వాడికి లేదు. సో దట్ ఈస్ ది పాయింట్. నెక్స్ట్ కంటిన్యూయింగ్ గ్యారెంటీ. కంటిన్యూయింగ్ గ్యారెంటీ అంటే గ్యారెంటీ విచ్ ఎక్స్టెండ్స్ టు ద సిరీస్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఇస్ కాల్డ్ కంటిన్యూయింగ్ గ్యారెంటీ అంటాం. జనరల్గా ఏం చేస్తాం, ఓడి ఓసీసీ అకౌంట్స్లో ఇస్తున్నా చూడండి, అవి ఏంటంటే గ్యారెంటీ ఇస్తాడు, లిమిట్ శాంక్షన్ చెప్పేసి 5 lakhs ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ స్టాక్ వాడికి ఏంటంటే లిమిట్ మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే 5 lakhsలోని ఇవాళ 3 lakhs అవైల్ చేసుకుంటారు, రేపు పొద్దున 4 lakhs ఉంటుంది లైబిలిటీ, ఆ తర్వాత 50,000 ఉంటుంది, అలాగే వేరీ అవుతూ ఉంటుంది. అలాగే స్టాక్ కూడా మారిపోతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏదైనా సరే మనకి గ్యారంటీ ఇస్తున్నప్పుడు అది తీసుకునే అప్పుడు ఎంత అనే దాని మీద మనం సంతకం పెట్టించుకుంటే కనుక దట్ ఈస్ ఫిక్స్డ్ గ్యారంటీ అంటాం. ఫిక్స్డ్ గ్యారంటీ. ఇప్పుడు సపోజ్ మిషన్ ఇచ్చాం, మిషన్ 7 lakhs అనుకోండి, దానికి మనం లోన్ ఇచ్చాం. సో 7 lakhs కూడా సంతకం పెడుతున్నాడు గ్యారంటర్ టర్మ్ లోన్లో. సో ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ గ్యారంటీ. ఓకేనండి. కంటిన్యూయింగ్ గ్యారెంటీ అనేది ఇక్కడ, ఈ ఫిక్స్డ్ గ్యారెంటీ అనేది ఇక్కడ కుదరదు. వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్సెస్ ఏంటంటే ఆ లైబిలిటీ అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే కంటిన్యూయింగ్ గ్యారెంటీ తీసుకుంటాం. అంటే ఎప్పుడు ఏ అమౌంట్ ఉన్నా సరే యు ఆర్ రెస్పాన్సిబుల్, యూ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ as కంటిన్యూయింగ్ గ్యారెంటీ. నెక్స్ట్ ఇందులో ఇల్లుస్ట్రేషన్ అంటే ఏ కాంట్రాక్ట్స్ విత్ మిస్టర్ బి ఏ షాప్ కీపర్ టు అలౌస్ మిస్సెస్ ఏ టు టేక్ వాట్ ఎవర్ గూడ్స్ షీ మే నీడ్ ఫ్రమ్ హిస్ షాప్ up to an amount of 20,000. Mr. A will be liable to for debts incurred by the Mrs. A up to the given amount. అంటే ఏంటంటే వస్తువులు 20,000 వస్తువుల వరకు కూడా ఖరీదు చేసే వస్తువుల వరకు ఏం తీసుకున్నా కూడా నేను పే చేస్తాను, ప్లీజ్ ఎలో అని చెప్పేసి ఒక ఏ అన్నవాడు తన మిస్సెస్ షాపింగ్కి షాప్ కీపర్కి ఇచ్చాడు, గ్యారంటీ ఇచ్చాడు, నేను పే చేస్తాను అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏంటిది, ఆవిడ పెన్లో కొనుక్కోవచ్చు, లేకపోతే కాస్మెటిక్స్ కొనుక్కోవచ్చు, షేర్లో కొనుక్కోవచ్చు, ఎవరైనా స్పెసిఫై చేయట్లా. అంటే ఏంటంటే విత్ ఇన్ దట్ లిమిట్ 20,000 వాట్ ఎవర్ వాంట్. సో దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇది కాల్డ్ as a కంటిన్యూయింగ్ గ్యారంటీ అంట. A continuing guarantee may at any time be revoked by surety as to future transactions by notice to the creditor. ఇక్కడ కంటిన్యూయింగ్ గ్యారంటీలో ఉన్నది ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే రివోక్ చేయాలనుకోండి, కంటిన్యూయింగ్ గ్యారంటీని రివోక్ చేయాలి. అంటే రివోక్ చేయాలంటే చేయొచ్చు. రివంటే నేను గ్యారంటీ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పేసి వాడు బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే హీ హాజ్ టు గివ్ ఏ నోటీస్ టు ద క్రెడిటర్. బ్యాంకర్కి నోటీస్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? గ్యారంటర్, షూరిటీ ఇవ్వాలన్నమాట. ఇచ్చినప్పుడు ఆ నోటీస్ టైంకి ఎంతైతే కనుక లయబిలిటీ ఉంటుందో ఆ లయబిలిటీకి మాత్రమే వాడు ఫిక్స్ చేసేస్తారు. సపోజ్ అప్పుడు 4.5 lakhs ఉందనుకోండి, 4.5 lakhsకి నీ గ్యారంటీ అయ్యా, యు ఆర్ ద గ్యారంటర్ అని చెప్పి చెప్తామాట. ఓకే. ఆ ఫర్దర్గా ఉండే ట్రాన్సాక్షన్స్కి అడిగే సంబంధం ఉండదు.
So this is the system in the case of continuing guarantee. Notice is essential. A point here. Death of surety. ఇక్కడ ఏంటంటే డెత్ షూరిటీ కనుక చనిపోయాడు, నార్మల్లీ when the surety dies the guarantor ends from that date. ఎందుకంటే బారోయర్ చనిపోతే కనుక లీగల్ హెయిర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తామంటే డెత్ ఆఫ్ ద షూరిటీ కనుక గ్యారంటర్ చేసినప్పుడు రీకాల్ చేసేస్తాం. అడ్వాన్స్ అనేది రీకాల్ చేస్తాం. రీకాల్ చేయడం అంటే ఏంటంటే ఫ్రీజ్ చేసేస్తాం. ఫ్రీజ్ చేసేసి మొత్తం అమౌంట్ అంటే కట్టేయాలని చెప్పేసి మనం చేస్తాం అన్నమాట. అది షూరిటీ కనుక చనిపోయాడు కాబట్టి చనిపోయినప్పుడు ఏమవుతుందంటే గ్యారంటీ ఎండ్స్ ఫ్రమ్ దట్ డేట్. గ్యారంటీ అనేది ఎండ్ అయిపోతుంది. ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ షూరిటీ, గ్యారంటీ వుడ్ స్టాండ్ రివోక్డ్ ఫర్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్. అంటే ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రివోక్ అయిపోతాయి, ఆగిపోతాయి షూరిటీ చనిపోయిన వెంటనే. దిస్ ఈస్ ద ప్రెసెస్ రీజన్ వెన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద గ్యారంటర్స్ డెత్ ఈజ్ రిసీవ్డ్, బ్యాంక్స్ ప్రిఫర్ టు బ్రేక్ ద రన్నింగ్ అకౌంట్స్ ఆఫ్ దట్ బారోయర్. అప్పుడు ఏం చేస్తారంటే, మరి ఎవడు సపోర్టింగ్ గా స్టాండ్ బై కట్టడానికి వీడి బారోయర్ కట్టకపోతే నేను కడతాను అన్నవాళ్ళు లేడు కదా. లేనప్పుడు ఏం చేస్తారంటే దాన్ని క్రిస్టలైజ్ చేశారు. క్రిస్టలైజ్ చేయడం కోసం ఏం చేశారంటే ఫర్దర్ లైబిలిటీస్ ఏం పెరగకుండాను ఉండటం కోసం ఏం చేస్తారంటే అక్కడ బ్రేక్ చేసేసి అది వేరే అకౌంట్ కింద ఓపెన్ చేసి కంటిన్యూ చేస్తారు. అప్పుడు ఆలోచిస్తారు ఇంకోటి గ్యారంటీ తీసుకురమ్మంటామా, లేకపోతే దాన్ని రీకాల్ చేసేసి మొత్తం అంతా కూడా కట్టేయమని చెప్పడం బారోయర్ని, ఇవన్నీ అప్పుడు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే గ్యారంటర్ లేడు కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం హియర్. అంటే ఆ పర్టికులర్ పాయింట్లో మాత్రం స్టాప్ చేసేస్తాం అకౌంట్స్, అంటే టు ఫ్రీజ్ ద లైబిలిటీ. ఇప్పుడు లైబిలిటీ ఎప్పుడైతే ఫ్రీజ్ చేసేస్తాం, ఫ్రీజ్ చేసేది అర్థం ఏంటి, గ్యారంటీని వదిలేసినట్టు కాదండి. ఎంత లైబిలిటీ ఉందో చూస్తాం. అప్పటికి మీకు 4 lakhs లైబిలిటీ ఉందనుకోండి, ఫ్రీజ్ చేసేస్తాం. చేసేసి ఆ 4 lakhsకి మనం ఇప్పుడు ప్రొసీడ్ అవుతాం. ఎవరి మీద, బారోయర్ యాజ్ వెల్ యాజ్ ద గ్యారంటర్. గ్యారంటర్ అంటే లీగల్ రీకాల్ చేస్తాం కదా, రీకాల్ చేసామంటే మొత్తం కట్టేసి వస్తుంది అన్నమాట. అప్పుడు గ్యారంటర్ అంటే గ్యారంటర్ ఇచ్చిన లేడనుకోండి, వాళ్ళు లీగల్ హెయిర్స్ అందరూ వస్తారు. వాళ్ళ లీగల్ హెయిర్స్ మీద బైండింగ్నెస్ వస్తుంది అన్నమాట. కట్టాల్సిన బాధ్యత వాడుకో. నెక్స్ట్ వేరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఎనీ వేరియన్స్, చేంజ్ అండ్ మోడిఫికేషన్ మేడ్ వితౌట్ ద షూరిటీస్ కన్సెంట్ చేయకూడదు. షూరిటీకి చెప్పకుండా ఏది చేయకూడదు. సపోజ్ ఇంట్రెస్ట్ రేట్స్ మారినాయి అనుకోండి, మీరు చెప్పాలి. యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు దట్ గ్యారంటర్. చెప్పడం అంటే ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ ద కన్సెంట్ ఆఫ్ దట్ గ్యారంటర్. అతని సంతకంతో మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి. అండ్ ఓకే, నాకు తెలిసి ఈ విషయం, ఐ యాక్సెప్టెడ్ అని చెప్పేసి అతను కనుక కాంట్రవర్సీ చేశాడు అనుకోండి, అది తెలుస్తుంది కదా. కాంట్రవర్సీ చేశాడా, యాక్సెప్ట్ చేశాడా అని తిరిగారంటే మనకి ఎక్నాలజ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. అందు గురించి అంటే మోడిఫికేషన్స్ కానీ, చేంజెస్ కానీ, లిమిట్స్ చేంజ్ చేసినా, లేదంటే కానీ సర్వీస్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ రేట్స్ మార్చిన, టర్మ్స్ అన్ని కనుక దట్ మీన్స్ రీపేమెంట్ టర్మ్స్ కనుక మార్చిన, ఏమి చేసినా కూడా అకౌంట్లో కంపల్సరీగా దట్ షుడ్ బి ఇన్ఫార్మ్ టు ద షూరిటీ. ఒకవేళ కనుక మీరు చెప్పలేదనుకోండి, షూరిటీ కనుక ఇన్ఫార్మ్ చేయలేదనుకోండి, ఎప్పుడైతే మీరు చేంజ్ చేశారో దాని తర్వాత ఉన్న చేంజెస్కి అతనికి ఎట్టి పరిస్థితుల్లో లైబుల్ కాదు. అంటే లైబుల్ కాదు, మొత్తం లోనికి లైబుల్ కాదని కాదండి, అప్పటిదాకా ఉన్న దానికి లైబులే. దాని తర్వాత ఈ చేంజెస్ వల్ల వాడికి 30,000 10,000 పెరిగింది అనుకోండి లైబిలిటీ, ఆ 30,000 పోర్షన్కి హీ విల్ బి డిశ్చార్జ్. అది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అష్యూమ్ షూరిటీ మిస్టర్ ఏ హ్యాడ్ given strict instructions to the shopkeeper not to allow his wife to buy any cosmetics on credit. If he allows Mrs. A to buy these items, the terms of the guarantee are changes, and therefore Mr. A would not be liable to pay the shopkeeper for any future transaction from that particular point onwards. అది ఏం చేశాడంటే రోజు కొంటా ఉంటుంది వాళ్ళ ఆవిడ షాప్లో. ఇవాళ ఫోన్ చేసి, ఎవరే బాబు ఇవాళ నుంచి నువ్వు ఆవిడ దగ్గర ఆవిడ కొనే అదే ఏ వస్తువులు ఆవిడకి ఇవ్వద్దు అంటే, ఇవన్నీ తర్వాత బిల్ పే చేస్తాడన్నమాట అండి హస్బెండ్. ఇవాళ నుంచి మాత్రం నువ్వు ఏమి వాళ్ళకి అమ్మ ఇవ్వద్దు, ఎలా చేయదు అని చెప్పేసి అన్నాడు అనుకోండి. అన్న తర్వాత వెంటనే ఆగిపోవాలి. అంటే అప్పటికి కనుక బిల్లు 1,00,000 రూపాయలు అయింది అనుకోండి, ఆ 1,00,000 రూపాయలకి ఈ హస్బెండే లైబుల్ అని చెప్పినా సరే, ఆ వైఫ్కి ఇంకా శారీలైనా ఇవన్నీ షాప్ కేబుల్ ఇచ్చుకుంటూ ఒక 30,000 చేశాడు అనుకోండి బిల్లు, ఈ 30 చెప్పిన దగ్గర నుంచి ఎక్స్ట్రా అయిందంతా 30,000 కదా, ఈ 30,000 కూడా హస్బెండ్ కట్టాల్సిన పని. సో this is the meaning of that variance in terms of contract. Discharge of a principal debtor. Discharge of a principal debtor. ఇదేంటి అంటే, surety is discharged if the principal debtor is released by the creditor. అంటే ఏంటంటే, ఎప్పుడు ఇలా జరుగుతుంది, మన ప్రిన్సిపల్ డెటార్ కనుక అప్పు కట్టేశాడు అనుకోండి ప్రాంప్ట్గా బ్యాంక్కి,
అప్పుడు ఏమవుతుంది, క్రెడిటర్ రిలీజ్ చేసేస్తాడు, కట్టేశారా అని చెప్పి డాక్యుమెంట్స్ క్లోజ్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే ఇది ఇచ్చేసారో ఆటోమేటిక్గా షూరిటీ కూడా డిశ్చార్జ్ అయిపోతాడు. ఎందుకంటే ప్రిన్సిపల్ డెటార్కి లైబిలిటీ లేనప్పుడు షూరిటీకి ఎందుకు వస్తుంది, షూరిటీ కూడా డిశ్చార్జ్. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్. But the consent permission of the surety must be obtained by the creditor and the principal debtor before making any settlement which would affect the liability of the principal debtor and consequently the liability of the surety. Otherwise, the surety would be discharged from his liability. ఇది ఎక్కడ వస్తుంది అంటే దీని కరెక్ట్నెస్ చెప్పాలంటే ఓటీఎస్. సపోజ్ ఒక లోన్ ఉంది, లోన్లో ఒక 70,000 ఎంతో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంది, అది ఎన్పిఏ అకౌంట్ కూడా అయిపోయింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు ఇది కొట్టుబడద్దాం అని చెప్పేసి వాళ్ళతో సెటిల్మెంట్కి వస్తారు. వచ్చినప్పుడు ఆ సెటిల్మెంట్ మీద ఏం చేస్తున్నా సరే, సెటిల్మెంట్ సంబంధించిన ఏదైనా సరే కంపల్సరీగా మీకు చెప్పాను చూడండి, ప్యారలల్గా మీకు గ్యారంటర్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ నోటీస్ ఇచ్చినా కూడా ఒక కాపీ వాడికి వెళ్ళాల్సిందే, లోన్ నోటీస్ ఇచ్చినా కూడా. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు తెలియదు అంటాడు, సింపుల్గా ఎస్కేప్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది, వాడికి లా ఎటువంటి ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ ద కన్సెంట్ అండ్ పర్మిషన్ ఆఫ్ ద షూరిటీ మస్ట్ బి అబ్టైన్డ్ బై ది క్రెడిటర్. ఏమవుతుందంటే సెటిల్మెంట్ అనేటప్పటికీ మీకు మోడిఫికేషన్స్ ఏం చేయవచ్చు అవకాశం ఉంటుంది, తగ్గింపులు ఎక్కువ ఉంటాయి కదండి, అవన్నీ కూడా వాడి కన్సెంట్ తోటి మనం చేస్తే కనుక వీఆర్ సేఫ్. నెక్స్ట్ ఫార్బెరెన్స్ ఇష్యూ. అంటే ఫార్బెరెన్స్ మీన్స్ ఎన్ఫోర్సింగ్ ద పేమెంట్ ఆఫ్ డెట్ on part of that creditor to sue the principal debtor or to enforce any other remedy against him doesn't discharge the surety unless the parties had agreed for such discharge. అంటే ఏంటంటే ఇప్పుడు యాక్షన్ తీసుకునే టైం వచ్చినప్పటికీ కూడా తీసుకోకుండా కొంతకాలం అలాగా డ్రాగన్ చేసుకుంటూ గ్యాప్ ఇచ్చారనుకోండి బ్యాంక్ వాడు, ఓకే, అప్పుడు దాన్ని అవకాశంగా తీసుకుని వాడు షూరిటీ వాడు అదేంటి మీరు కావాలి ఇంటెన్షనల్గా మీరు అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు చేసి, అంటే ఏం లేదండి, సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాడు అకౌంట్ బ్యాడ్ అయిపోయింది, ఇద్దరికి తెలుసు, ఏంటి గ్యారంటర్ కూడా తెలుసు వీడు కడతలేదు అని చెప్పి డిఫాల్ట్ అయిపోయాడు అని తెలుసు. అదే టైంకి ఒక 50,000 ఎంతో ఆ బారోయర్ అకౌంట్ పడింది, ఎల్ఐసి సెటిల్మెంట్ అమౌంట్ ఏదో సంథింగ్ పడింది, బోనస్ అమౌంట్ సంథింగ్ అనుకో పడినప్పుడు అది బై మిస్టేక్ మనం ఇచ్చేసాం 50,000, వాడు పట్టుకుపోయాడు. ఇప్పుడు వీడేమంటాడంటే అది వాడికి తెలిసింది గ్యారంటర్, మీరు ఇంటెన్షనల్గానే వాడికి అమౌంట్ ఇచ్చేశారు, యాక్చువల్గా కట్టించుకోవాలంటే 50,000 తోటి లోన్ అడ్జస్ట్ అయిపోద్ది కదా, కాబట్టి మీ దగ్గర మిస్టేక్ ఉంది కాబట్టి మీరు తీసుకోవాల్సిన టైంలో మీరు తీసుకోకుండా యూ అలౌడ్ హిమ్ ఇన్ ఫేవర్ చేశారు వాడికి అని చెప్పేసి వీడు నాకు సంబంధం లేదు ఈ లోన్ నేను కట్టను అని చెప్పేసి వీడు అంటానికి. అంటే ఏంటంటే ఇంటర్నల్ మ్యాటర్లో దిగుతున్నట్టు లెక్క. He cannot, just because of this, he cannot escape from that situation. అది మాట. అలాగే కొన్ని ఆటల్లో కూడా జరుగుతూ ఉంటాయి. మనం బ్యాంకర్స్ అంటే యాక్షన్ అనేది కొంచెం ఇమీడియట్గా ప్రాంప్ట్ యాక్షన్ తీసుకోం, ఎందుకంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం వెయిట్ అండ్ సీ అన్న టైప్లో కొంచెం డ్రాగన్ చేస్తాం. అవన్నీ వాడు అవకాశంగా తీసుకొని మీరు ఇంటెన్షనల్గా చేస్తున్నారు, డిలే చేశారు, వాడికి రావాల్సిన అమౌంట్ వచ్చినప్పుడు కూడా మీరు రికవరీ చేయలేపారు కాబట్టి నా దగ్గరికి వస్తే నేను కట్టను, ఈ టైప్ ఆఫ్ సాకులు చేసి వాడు ఎస్కేప్ అవడానికి మాత్రం లేదు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఫార్బెరెన్స్ టు సూ అంటే అది, దట్ ఈస్ ఇంటెన్షనల్ డిలేడ్ అనమాట. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ అంటే బి ఓస్ టు సి ఎట్ గ్యారంటీడ్ బై ఏ the debt becomes payable, however C doesn't sue B for a year after the debt was become payable despite the forbearance A is not discharged from this suretyship. ఇదే అర్థం. అంటే అవకాశం వచ్చినప్పటికీ కూడా వాడు రికవర్ చేసుకోలేకుండా వదిలేశాడు కాబట్టి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగితే నేను ఎందుకు, నాకు చెప్పాను చూడండి ఎగ్జాంపుల్, ఆడికి ఏదో అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ అకౌంట్లో పడింది, ఆ టైంకి మనం అడ్జస్ట్ చేసుకోలేకపోయాం, ఆడు పట్టుకుపోయాడు, అది అవకాశంగా తీసుకున్న వాడు మీకు బ్యాంకు అవకాశం వచ్చినప్పుడు కూడా మీరు దాన్ని లోన్కి అడ్జస్ట్ చేసుకోలేదు కాబట్టి అది మీ ఫాల్ట్ కాబట్టి నాకేం సంబంధం లేదు అని ఎస్కేప్ అవ్వడానికి. అంటే దాని అర్థం ఏంటంటే షూరిటీ అన్నవాడు లయబిలిటీకి ఏ రకంగానో వాడు ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ప్యారల్ కనుక చేంజెస్ మోడిఫికేషన్ అటువంటి చెప్తే కనుక అంత లెక్క, దాని తర్వాత ఉండే వాటికి ఏమో ఎస్కేప్ అవుతుంది, అదే తప్పు వచ్చామో కానీ అంతవరకు ఉన్న లయబిలిటీకి అతను ఎప్పుడు కూడా బాధ్యుడే.
నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ వన్ ఆఫ్ ద కోపార్సర్స్ ఫర్ షూరిటీ డజంట్ డిశ్చార్జ్ అదర్. షూరిటీస్ ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు గ్యారంటర్స్, అందులో ఒకటి రిలీజ్ చేసాం అనుకోండి, ఓకే, ఒకటి రిలీజ్ అయినంత మాత్రాన్ని మిగతా వాళ్ళందరూ మా సంబంధం లేకుండా ఒకటి రిలీజ్ చేశారు కాబట్టి మేమే రిలీజ్ అయిపోయినట్టే, మాకేం సంబంధం లేదు, ఈ ప్రిన్సిపల్ డెటార్కి బ్యాంక్కి ఉన్న కట్టాల్సిన అమౌంట్ మీకు కట్టాల్సిన పని లేదని చెప్పి తప్పడానికి లేదు. రిలీజ్ బై ది క్రెడిటర్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ డజంట్ డిశ్చార్జ్ అదర్స్. అంటే చూడండి, గ్యారంటర్స్కి అంత లైబిలిటీ ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. షూరిటీ కెన్ క్లెయిమ్ హిస్ డ్యూస్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ డెటార్. అది ఇందాక చెప్పాను కదండి, షూరిటీ కనుక కట్టేసాడు అనుకోండి, once the surety makes the payment, steps into the shoes of the creditor. ఇందాక చెప్పింది law of subrogation. నెక్స్ట్ సెక్యూరిటీ, రిలీజ్ ఆఫ్ సెక్యూరిటీ వితౌట్ ఇన్ఫర్మేషన్ టు ది షూరిటీ. సెక్యూరిటీస్ ఇచ్చాడు, ఇచ్చినప్పుడు ఆ ప్రిన్సిపల్ డేటాకి సంబంధించిన సెక్యూరిటీస్ మన దగ్గర ఉన్నాయి, ఓకే, వాడు ఏం చేశాడంటే ఆ సెక్యూరిటీ కొంచెం రిలీజ్ చేయండి సార్ మాకు, ఎందుకంటే ఏదో సమ్ కన్స్ట్రక్షన్ ఎడిషన్ కన్స్ట్రక్షన్తో వాడికి కావాల్సి వచ్చింది అది ఆ బిల్డింగ్. అప్పుడు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ సెక్యూరిటీ మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా కావాలంటే వేరే సెక్యూరిటీ పెడతానని మనం అనేది చెప్తాడు. ఏమి చేంజెస్ జరిగినా కూడా కంపల్సరీగా దట్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ టు దట్ షూరిటీ. అది ఇక్కడ రిలీజ్ ఆఫ్ సెక్యూరిటీ వితౌట్ ఇన్ఫర్మేషన్ టు షూరిటీ అనేది చాలా చాలా డేంజర్. గ్యారంటర్కి చెప్పకుండా మనం ఏ సెక్యూరిటీస్ని మనం రిలీజ్ చేయకూడదు, ఏ సెక్యూరిటీని మనం సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఓకే, షూరిటీ is entitled to benefit of every security which the creditor has against the principal debtor at time. If the creditor loses such security, then the surety is discharged to the extent of the value of the, అది ఎక్స్టెంట్ ఆఫ్ ద వాల్యూకి డిశ్చార్జ్ అయిపోతాడు. ఇప్పుడు సపోజ్ మనకు తెలియకుండా ఒక హౌస్ రిలీజ్ చేస్తారు అనుకోండి, సెక్యూరిటీ వాడుకొని 4-5 పెట్టాడు, అందులో హౌస్ అనేది చిన్న హౌస్ అనేది లేదా స్థలం అనేది రిలీజ్ చేస్తారు. ఆ స్థలం కాస్ట్ మీకు 20 లక్షలు అనుకోండి. సో 20 లక్షల వరకు వీడు నేను మొత్తం టోటల్ లోనే ఒక 50 లక్షలు అనుకోండి. గ్యారెంటర్ ఏమంటాడంటే 50 లక్షల లైబిలిటీలోంచి నాకు 20 లక్షలు తీసేసేయండి, 30 లక్షలకు మాత్రమే నేను లైబిలిటీ, ఎందుకంటే మీరు నాకు తెలియకుండా మీరు షూరిటీ అదే సెక్యూరిటీ అనేది రిలీజ్ చేసేసారు కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ వాల్యూ ఇట్ షుడ్ బి మైనస్ ఫ్రమ్ మై లైబిలిటీ అంటాడు. అంతే, మనం ఏం చేయలేం, ఎందుకంటే అతను చెప్పకుండా చేశాం కదా అది. నెక్స్ట్ మిస్రిప్రజెంటేషన్ మేడ్ బై ద ఎనీ గ్యారెంటర్ మేడ్ బై ద మీన్స్ ఆఫ్ దట్ మిస్రిప్రజెంటేషన్ మేడ్ బై ద గ్యారెంటర్ ఈజ్ ఇన్వాలిడ్. అంటే ఇది ఎక్కడ వస్తుంది అంటే మనకి చాలా చోట్ల విలేజెస్లో కూడా జరుగుతూ ఉంటాయి. లోన్స్ ఇచ్చేస్తూ ఉంటాం గబగబా. లోన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని పిలుస్తాం, పిలిచి ఎవరో ఒకరిని పిలిచేసి గ్యారెంటీ తీసుకోండి అనేటప్పటికీ వాడు గబగబా వెళ్ళిపోయి రోడ్డు మీద వెళ్తున్నాను పిలిచేసి తీసుకొచ్చేస్తాడు. ఏమైనా ఫార్మల్ సంతకం పెట్టవా మీ వాడు లోన్ తీసుకుంటున్నాడు అని చెప్పి అనేటప్పటికి అలాగా అని చెప్పి ఎక్కడ పెట్టమంటారని చెప్పి పెట్టించుకోతారు అమ్మాయికి. అది చాలా డేంజర్. ఎందుకంటే మనం ఒక ప్రిన్సిపల్ బారయ్య దగ్గర నుంచి మనం లోన్ ఇస్తున్నప్పుడు గ్యారంటర్ అనేవాడు చాలా క్లిస్టర్ క్లియర్గా అన్నీ చెప్పాలి. ఇదిగో పలానా వాడికి మేము లోన్ ఇస్తున్నాం, ఆ లోన్కి నువ్వు సంతకం పెడుతున్నావు గ్యారంటర్ కింద, అంటే దాని అర్థం ఏంటంటే వాడు కట్టకపోతే నువ్వు కట్టాల్సి వస్తుంది, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ నీకు ఉంటుంది, ఇవన్నీ చెప్పి అప్పుడు సంతకం తీసుకోవాలి. చాలా చోట్ల జరగదు. వాడి తర్వాత ఏమవుతుందంటే వీడు బ్యాడ్ అయిపోయినప్పుడు వాడిని పిలుస్తాం, పెట్టి ఎవరే బాబు నోటీస్ కూడా పంపిస్తాం, వాడు కడతలేదు, వాడు చచ్చిపోయాడో లేకపోతే ఎవరికి ఊరు వెళ్ళిపోయాడో నువ్వు కట్టాల్సిన చెప్పి నాకేం సంబంధం అంటే అది కూడా సంతకం పెట్టమన్నారు కాబట్టి మేము పెట్టామండి. అది ఇక్కడ ఏంటంటే అలా అమాయకంగా కనుక వాడు ఈ అమాయకత్వాన్ని కనుక కోర్టులో ప్రూవ్ చేసుకున్నాడు అనుకో, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ మిస్రిప్రజెంటేషన్ అంటాం. అంటే ఏంటంటే బ్యాంక్ వాడిని క్వశ్చన్ చేస్తుంది, నువ్వు ఏదో పెట్టించేసి మనుషులు పిలిపించేసుకుని పెట్టేస్తే వాడికి చెప్పకుండా చేసేవాడు కదా నువ్వు, కనీసం వాడికి ఏం తెలియదట, వచ్చి సంతకం పెట్టామని చెప్పినప్పుడు పెట్టాడట, బికాజ్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ అని చెప్పేసి ఇంకొక విట్నెస్ ద్వారా ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు బ్యాంక్ వాడికి చెవాట్లు పడతాయి, వాడి లోన్ అంతా ఎగిరిపోతుంది. అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎస్ మిస్రిప్రజెంటేషన్. అలా చేసినప్పుడు షూరిటీ గ్యారంటర్ అనేది లైబిలిటీ అనేది ఎగిరిపోతుంది, అదే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏ ఎంగేజెస్ బి యాజ్ ఎ క్లర్క్ టు కలెక్ట్ మనీ ఫర్ హిమ్, అదే ఇక్కడ చెప్తాడు. బి ఫెయిల్స్ టు అకౌంట్ ఫర్ సమ్ రిసీట్స్ అండ్ ఏ కాల్స్ అపాన్ హిమ్ టు ఫర్నిష్ సెక్యూరిటీ. అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తానండి, దీని కాల్ ఒకసారి చూసుకోండి. ఏ అన్నవాడు బిని ఎంగేజ్ చేసుకున్నాడు, ఆ బి అనేది ఏమో డ్యూటీ ఏంటంటే డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, ఆ రిసీట్స్ అన్ని కూడా పే చేయడం, ఆఫీసులో పే చేయాలి. వాడు ఏం చేశాడు, తమ రిసీట్స్ అనేది అకౌంట్ ఫర్ చేయలేకపోయాడు,
చేయబోయేటప్పటికి ఆ హెడ్ ఆడ ఉంటాడు కదా వాడు, అరే బాబు నువ్వు ఇమీడియట్గా ఒక రోజులో అన్నీ తీసుకొచ్చి కట్టేసేయని చేస్తే కనుక నీకు ఉద్యోగం నిలబడతా, లేకపోతే డిస్మిస్ చేసేస్తా అని చెప్పేసి అన్నాడు అనుకోండి. అని చెప్పేటప్పటికి బాబోయ్ గొల్లుగా కాలెట్టేసేవాడు ఎవడన్నా గ్యారంటర్ తెచ్చుకున్నాడు. ఆ సి అన్నవాడు ఏం చేశాడంటే ఈ వీక్ గ్యారంటీ ఇచ్చాడు, సార్ నేను చూసుకుంటాను అమౌంట్ నేను కడతానని చెప్పేసి వీడు ప్రామిస్ చేసేసాడు. కానీ అసలు ఏం చేశాడు, మిస్రిప్రజెంటేషన్ అనే సంగతి, మిస్కాండక్ట్ చేసిన సంగతి ఆ వచ్చిన గ్యారంటీ ఇచ్చినాడు తెలియదు, ఆడు చెప్పలేదు. డైరెక్ట్గా తీసుకొచ్చేసి ఒక ప్రామిస్ పడారా బాబు మా వాడు ఉద్యోగం తీసేస్తాను అన్నప్పటికి ఇవేం తెలియకుండా వాడు వచ్చి ప్రామిస్ చేశాడు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అది డిఫాల్ట్ అయింది అనుకోండి. ఎవడైతే గ్యారంటీ ఇచ్చాడో, ఓకే గ్యారంటీ ఇచ్చాడో, సో అది ఏమవుతుంది, అది ఆఫ్టర్వర్డ్స్ మేక్ డిఫాల్ట్ కాబట్టి ఆటోమేటిక్గా గ్యారంటర్ నాకేం తెలియదు అనడానికి లేదు, సారీ కంపల్సరీగా వాడు పే చేయాలని ఏం లేదు. ఎందుకంటే దట్ గ్యారంటీ ఈజ్ ఇన్వాలిడ్. యాక్చువల్గా ఇక్కడ వ్యాలిడ్ అని రాస్తాం, ఇట్స్ ఇన్వాలిడ్. ఓకే, ఇందాక మనం అనుకున్నదే, ఒక గ్యారంటర్కి మేము పిలిచి రోడ్డు మీద వెళ్తున్నాడు పిలిపించేసి సంతకాలు పెట్టేసుకుని వాడికి ఏం చెప్పకుండా మనం ఏం చేసాం అనుకోండి, మిస్రిప్రజెంట్ చేసినట్టు, వాడికి ఏం తెలియకుండా చేసాం. కాబట్టి అటువంటిప్పుడు అమాయకంగా సంతకం పెట్టాడు కాబట్టి లయబిలిటీ అనేది అతను ఫిక్స్ అవ్వదు. సో ఇట్ ఈస్ కాంట్రాక్ట్ ఈజ్ ద వైడ్ మాట అండ్ ఇంప్లాయిడ్ ప్రామిస్ బై ద ప్రిన్సిపల్ డెటార్ టు ఇండిమినిఫై ద ష్యూరిటీ. 42.15. Until this is implied promise by the principal debtor to indemnify and in every contract of guarantee there is an implied promise by the principal debtor to indemnify the surety. The surety is entitled to recover from the principal debtor whatever the sum he has rightfully paid under the guarantee, but no sums which he has paid wrongfully. అంటే దానికి ఒక ఇల్లుస్ట్రేషన్ కూడా ఇచ్చాడు, అది చూస్తే మీకు అర్థం అవుతుంది. B is indebted to C and A is surety for the debt. C demands payment from A and on his refusal sues him for the account. A defends the suit, but he is compelled to pay that amount of the debt with the cost. He can recover from B the amount paid by him for cost as well as that principal debtor. అంటే ఇక్కడ ఏంటంటే బి అన్నవాడు ఎవడు అనుకుంటే కాసేపు బ్యాంకర్ అనుకో, బారోయర్ అనుకో. బారోయర్ అన్నవాడు సి అన్నవాడు ఎవరు, బ్యాంక్కి బాకీ పడ్డాడు. ఓకేనండి, మీన్స్ ఇక్కడ ఏంటంటే ఓకే, కమ్ టు ద పాయింట్. 42.15, that is implied promise by the principal debtor to indemnify the surety. అంటే in every contract of guarantee there is an implied promise by the principal debtor to indemnify the surety. అంటే ఏ కాంట్రాక్ట్ అయినా సరే ప్రిన్సిపల్ డెటార్ అంటారు, ఏ కాంట్రాక్ట్ ప్రతి దాంట్లో కూడా ఓకే అది ఇంప్లాయిడ్ ప్రామిస్ అనేది ఇండెమ్నిఫై ది షూరిటీ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే తనకి సపోర్ట్ చేసి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నాడో గ్యారంటర్ కదండి, ఆ గ్యారంటర్ యొక్క ఇంట్రెస్ట్ ని తాను ఎప్పుడు కూడా సేఫ్ గార్డ్ చేయాలి. అది మీనింగ్. అంటే ఏంటంటే వాడిని డిసీవ్ చేయకూడదు తను చేసే ప్రతి పని కూడా. ఎందుకంటే బైండింగ్నెస్ అనేది తనతో పాటు వాడిని కూడా బుక్ చేశాను, అంటే నేను కట్టకపోతే నా తర్వాత పాపం వాడు కట్టాల్సి వస్తుంది అనే బైండింగ్నెస్ మనం చేస్తున్నప్పుడు వాడికి అన్యాయం చేయకూడదు. సో ఇక్కడ మీరు ప్రతిదానికి మన కాంట్రాక్ట్ మన వీడితోటి ఇండిమినిటీ అనేది ఉండదు. అంటే వీడు ఏంటంటే హీ హ్యాస్ టు ప్రొటెక్ట్ దట్ ష్యూరిటీ. అది ఏ పాయింట్ ఆఫ్ కంటెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటంటే సపోజ్ రాంగ్ఫుల్గా కనుక తనకి తెలియకుండా కనుక రాంగ్ఫుల్గా ఏమైనా పేమెంట్స్ సమ్స్ కానీ జరిగినాయి అనుకోండి, ఓకే కంపల్సరీగా ద షుడ్ బి ఇన్ఫార్మ్ టు దట్ గ్యారంటర్. ఒకవేళ అలా చేయకపోతే కనుక అంతలక కాంపెన్సేట్ చేయాలి. అంటే ఏంటంటే ప్రిన్సిపల్ డెటార్ కనుక షూరిటీకి చెప్పకుండా కనుక ఏమన్నా కనుక చేస్తే ఓకే దానివల్ల ఏమైనా కనుక గ్యారంటర్కి నష్టం వచ్చింది అనుకోండి, ఆ నష్టాన్ని అంతా కూడాను ఈ ప్రిన్సిపల్ డెటార్ అనేది భర్తీ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు, అదేంటంటే బి అన్నవాడు, అంటే ఇది చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ అండి. అది ఎలాగంటే
బ్యాంక్ అనుకోమని చెప్పాను. బి అనేది బారోయర్ అనుకుంటే కనుక, సి అనేవాడు బ్యాంక్ అనుకుంటే కనుక లోన్ ఇచ్చినట్లు లెక్క. బి అనేది బారోయర్, లోన్ తీసుకున్నాడు సి నుంచి. తర్వాత ఏ ఇస్ షూరిటీ కింద నిలబడ్డాడు. సి డిమాండ్స్ పేమెంట్ ఫ్రమ్ ఏ అండ్ ఆన్ హిజ్ రిఫ్యూజల్ సూస్ హిమ్ ఫర్ ద అమౌంట్. సూ చేశాడు. ఏ డిపెండ్స్ ద షూట్ బట్ హీ ఈస్ కంపెల్డ్ టు పే దట్ అమౌంట్ ఆఫ్ డెట్ విత్ కాస్ట్. ఇవ్వాల్సిందే. హీ కెన్ రికవర్ ఫ్రమ్ బి ద అమౌంట్ పెయిడ్ బై హిమ్ ఫర్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ దట్ ప్రిన్సిపల్ డెట్. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే సపోజ్ షూరిటీ ఉన్నాడు. షూరిటీ ఏం చేశాడు, ఈ ప్రిన్సిపల్ డెటార్ అనేది కడతలేదు. కట్టకపోయేటప్పటికి ఏమవుతుంది, బ్యాంకర్ ఏం చేస్తారు, షూరిటీ మీద కూడా ప్రొసీడ్ అవుతాడు. సో ప్రొసీడ్ అయినప్పుడు వీడు ఏం చేస్తాడు, ఎందుకు వచ్చిందని చెప్పి కట్టేశాడు అనుకోండి. నాకు అనుకున్నది కట్టేశాడు అనుకోండి. రిఫ్యూజ్ చేయడం లేదు, నేను కట్టాను అనడానికి లేదు, కట్టి తీరాల్సింది కాబట్టి కట్టేశాడు. దానికి కొంత ఖర్చులు అయింది. ఎందుకని అంటే మరి అది వాడికి సంబంధించిన లీగల్ ఎక్స్పెన్సెస్ అంతా వాడు కట్టలేదు కాబట్టి వాడి మీద సూట్ ఫైల్ చేశారు కాబట్టి లాయర్లకి అట్లకి ఇచ్చిన డబ్బులన్నీ కూడా వీటి దగ్గర నుంచి బారో దగ్గర నుంచి వసూలు చేస్తారు. అసలు ఒరిజినల్గా అసలు లయబిలిటీ అంటే డాక్యుమెంట్లో రాసుకున్నదే. అది ఒక సపోజ్ ₹1,00,000 అనుకోండి, విత్ ఇంట్రెస్ట్ అంతవరకే వాడు సంతకం పెట్టాడు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటిది, వాడు కట్టలేదు కాబట్టి వాడిని షూట్ ఫైల్ చేయాల్సి వచ్చింది కాబట్టి లాయర్ ఫీజులు అవన్నీ కూడా వీడి దగ్గర నుంచి రికవర్ చేయాలి కాబట్టి ఈ కాస్ట్ ఎవరు భరిస్తాడంటే వీడే భరించాల్సి వస్తుంది. ఎవరు, షూరిటీ భరించాలి. షూరిటీ ఏం చేస్తారంటే అవన్నీ కాస్ట్లతో సహా కట్టాల్సి వస్తుంది. కట్టేసి ఈ టోటల్ అమౌంట్ అంతా కూడా మళ్ళీ ప్రిన్సిపల్ డెటార్ నుంచి వసూలు చేసుకోవాలి వాడు. ఎందుకంటే మరి బ్యాంకర్కి డిశ్చార్జ్ అయిపోయాడు కాబట్టి బ్యాంక్ కూడా ఓకే వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు షూరిటీ కట్టాడు కదా, ఏది ఈ ప్రిన్సిపల్ డెటార్ సంబంధించిన అన్ని కూడాను దాని ఖర్చులతో సహా వీడు పే చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా వసూలు చేసే రైట్ వీడికి వస్తుంది. బికాజ్ ఎందుకంటే హీఈస్ ఇండెమ్నిఫైడ్, అంటే లాస్ అంతా కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత అంతా కూడా ఎవరికి ఉందంటే ప్రిన్సిపల్ డెటార్కి ఉంది. అందు గురించి ఏంటంటే కాస్ట్లతో సహా అన్ని కూడా వీడికి ఇచ్చి తీరాల్సింది. కోర్టు కూడా జడ్జిమెంట్ అలాగే ఇస్తుంది. అది బికాస్ సిన్స్ ఇది ఇండిపెండెంట్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యారంటీస్ 20,000 డెసిగ్నేటెడ్ ప్రిన్సిపల్ డెటా. ఇక్కడ ఏమన్నా 20 గ్యారంటీ ఇచ్చాడు, ఏ అన్నవాడు గ్యారంటీ ఇచ్చాడు. 20,000 పేమెంట్ ఇస్తాను నేను, అది అదే సికి మరి ఇచ్చాడు అన్నమాట. నువ్వు సప్లై చెయ్యి, ఆ బి అన్నవాడు సప్లై చెయ్యి, చేస్తే కనుక నేను ఇచ్చేస్తాను పేమెంట్ అని. లెటెస్ట్ ఇట్ ఈస్ మామూలుగా జనరల్గా గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ ఏం చేస్తాడంటే పలానా వాడికి నువ్వు రైస్ ఇచ్చేస్తానంటే కనుక నేను పే చేస్తానని చెప్పి మిల్లర్స్కి ఇస్తూ ఉంటారండి. ఓకే, ఏం చేస్తారంటే వీళ్ళు ఇచ్చే బియ్యం అది మంచి బియ్యమా చెడ్డ బియ్యమా ముక్కుపోయిన బియ్యమా ఇవన్నీ మనకు తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వాడు చెప్పిన ఇక్కడేమో సూపర్ ఫైన్ క్వాలిటీ బ్రహ్మాండమైన ఫైన్ కాబట్టి మీకు దగ్గర నుంచి ఏమో కిలోకి 60 రూపాయలు 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నా అని చెప్పేసి కొటేషన్ ఫైల్ చేసి ఇదంతా కూడా గవర్నమెంట్కి బిల్స్ పెడతారు. బికాజ్ గవర్నమెంట్ ఏం చెప్తే స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేసింది, ఈ క్వాలిటీ సన్న బియ్యం ఇస్తే కనుక నేను 50 రూపాయలు చెప్పిన ఇస్తాను అని చెప్పేసి అందు కాబట్టి దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసేసి అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. కానీ వీడేం చేస్తే ఇన్ఫీరియర్ క్వాలిటీ వాడికి సప్లై చేస్తాడు. అంటే అక్కడ ఏమవుతుంది, 20,000 వర్త్ ఆఫ్ గూడ్స్ సప్లై అవ్వాల, ఓన్లీ జస్ట్ 15,000 మాత్రమే సప్లై అయింది. సో 5,000 రూపీస్ లెస్ అది. కానీ వీడేం చేస్తాడు, 15,000 సప్లై చేసి 15,000 వర్త్ ఆఫ్ గూడ్స్ చీప్ గూడ్స్ చేసుకుని 20,000 క్లెయిమ్ చేస్తాడు. సో ఇక్కడ ఏమైనా కొల్యూడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటప్పుడు ఈ ఇండెమ్నిటీ చేయాల్సి వస్తుందన్నమాట. అంటే ఏది ఎవడైతే ఇప్పుడు బిల్లు 20,000 తీసుకుంటున్నాడో పర్టికులర్ గవర్నమెంట్ నుంచి అండ్ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వాడికి అంత వర్త్ ఆన్ గూడ్స్ అమౌంట్ రావాల్సింది కాదు కాబట్టి ఆ 5,000 డిఫరెన్స్ అమౌంట్ హి హస్ టు కాంపెన్సేట్ టు దట్ పర్సన్ హూ హ్యాస్ గివెన్ ది గ్యారంటీ ఆఫ్ ద ప్రైస్. అది ఇక్కడ ఎగ్జాంపుల్. తర్వాత కో-షూరిటీస్ ఫర్ ద సేమ్ డెట్. ఒకే డెట్కి ఒకటి తెలియకుండా ఒకటి కో-షూరిటీకి ఇచ్చారన్నమాట, ఇద్దరు ఇచ్చేసారన్నమాట. ఇచ్చినప్పుడు ఆ లైబిలిటీ ఎలా షేర్ చేసుకుంటారు అంటే ఇది ఎక్కడ జరుగుతుందండి మీరు అడగాల. జనరల్గా ఏం చేస్తామంటే గ్యారంటీ అగ్రిమెంట్, సింగిల్ గ్యారంటీ అగ్రిమెంట్లో ఇద్దరు కలిపి జాయింట్గా సంతకం పెట్టారనుకోండి, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసు. అలా కాకుండా 2 గ్యారంటీ అగ్రిమెంట్ సెపరేట్గా తీసుకుని వాడి దగ్గర గ్యారంటీ తీసుకుంటే వీడి దగ్గర గ్యారంటీ తీసుకుంటాం. ఆ రెండు మనం ఆ లైబిలిటీ అనేది ఫిక్స్ చేస్తాం. ఏ అన్నవాడి లైబిలిటీకి బి అన్నవాడి దగ్గర గ్యారంటీ తీసుకుంటాం, సి అన్నవాడి గ్యారంటీ దగ్గర కూడా గ్యారంటీ తీసుకుంటాం. రెండు సెపరేట్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు వాడిచ్చాడే వీడిచ్చాడా అని తెలియకపోవచ్చు, తెలియనేం లేదు. ఎప్పుడు తెలుసు అంటే 2 కలిపేసినప్పుడు ఒకే గ్యారంటీ మీద ఇద్దరు సంతకం పెట్టినప్పుడు తెలుస్తుంది. అలా చేసిన పరిస్థితుల్లో ఏంటి లైబిలిటీ మీద ఎంతవరకు షేర్ ఉంటుంది అంటే జనరల్గా 50-50.
జనరల్గా 50-50 ఉంటుంది. అదే అందులో మళ్ళీ ఇక్కడ పార్ట్నర్షిప్ లాగా జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీస్ అనేది కుదరదు. ఇద్దరు ఈక్వల్ లైబిలిటీని ఈక్వల్గా షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ అంతేనండి, ఇక్కడ అది అయిపోయింది. అంతేనా, ఇంకేముందా? అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ టాపిక్ 43, కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్. ఇందులో టాపిక్స్ ఏమన్నా చూద్దాం. మీనింగ్ ఆఫ్ బెయిల్మెంట్ అంటే బెయిల్మెంట్ బౌండ్ టు డిస్క్లోజర్ ఆఫ్ ది బెయిలీ టు టేక్ కేర్ ఆఫ్ ద గూడ్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ మిక్స్డ్ గూడ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది బెయిలీ విత్ రిగార్డ్ టు గూడ్స్ అండ్ బెయిలీస్ లీన్. కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్. ఓకే, అసలు బెయిల్మెంట్ అంటే ఏంటి చూద్దాం. బెయిల్మెంట్ ఈజ్ ద డెలివరీ ఆఫ్ గూడ్స్ బై వన్ పర్సన్ టు అనదర్ ఫర్ సమ్ పర్పస్. ఫస్ట్ పాయింట్, నువ్వు డెలివరీ చేయాలి గూడ్స్. ఏంటి చేయాలంటే పర్పస్ అనేది చెప్పాలి అక్కడ, ఎందుకు డెలివరీ చేస్తాం. పర్సన్ డెలివరింగ్ ద గూడ్స్ ఆర్ కాల్డ్ అయితే బెయిలర్ అంట. బెయిలర్లో మనం చేసాం సేఫ్ కస్టడీ ఆఫ్ ఆర్టికల్స్ అనుకున్నాం, మనం చేసాం ఆల్రెడీ, ఒక వీడియో చేసాం దీంట్లో. రిలేషన్షిప్ బ్యాంకర్ కస్టమర్ అనే దాంట్లో చేసాం. ఇందులో ఏంటంటే బెయిలీ సేఫ్ కస్టడీ ఆఫ్ ఆర్టికల్స్. సపోజ్ టెంపుల్ ఆర్నమెంట్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ఒక పార్సల్, ఒక క్లోజ్ సీల్డ్ కవర్ లో పెట్టి మనం బ్యాంక్ లో కనుక సేఫ్ కస్టడీకి ఇచ్చామనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ బెయిల్మెంట్ అంటాం. సేఫ్ కస్టడీ ఆఫ్ ఆర్టికల్స్ అంటే 1 year తర్వాత మళ్ళీ తిరిగి వాడు తీసుకుంటాం. అంటే దానికి రెంట్ కూడా పెడతాం, ఫిక్స్డ్ రెంట్ అనేది కూడా ఉంటుంది. ఆ కస్టడీ కింద ఉంటున్నప్పుడు ఇయర్లీ రెంట్ అనేది పే చేస్తాం, పలానా డేట్ నుంచి పలానా డేట్ దాకా అని. దాని తర్వాత డ్యూ అయిపోతుంది అన్నమాట. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 1 year. అలాగా 2 years 1 year ఉంటుంది అన్నమాట. సో ఆ టైం అయ్యేటప్పటికి తిరిగి మళ్ళీ వీళ్ళకి అప్ చెప్పేయాలి. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ బెయిల్మెంట్. ఇక్కడ పర్సన్ డెలివరింగ్ గూడ్స్ ఎవరంటే బెయిలర్. ఎప్పుడు కూడా ఆరిజినేషన్ ఎవరు చేస్తారంటే కస్టమర్ చేస్తారు, కాబట్టి కస్టమర్ ఇది కాల్డ్ యాజ్ బెయిలర్ అంటాం. టు హోమ్ దిస్ డెలివర్డ్ అంటే బ్యాంక్ ఇస్తారు, కాబట్టి బ్యాంక్ ఈజ్ కాల్డ్ యాజ్ బెయిల్. ఓకే, ఇది బెయిల్మెంట్ ట్రాన్సాక్షన్. బెయిల్మెంట్ అనేటప్పటికి ఫస్ట్ మీకు ఫ్లాష్ అవ్వాల్సింది ఏంటంటే ట్రస్ట్. ఇది ఇస్ ఎ ట్రస్ట్. ఇది చాలా క్వశ్చన్స్ వస్తాయండి. ట్రస్ట్ అనేటప్పటికైనా మనం ఇచ్చింది ఏంటంటే హీఈస్ ఎ ట్రస్టీ, బ్యాంకర్ ఇది ట్రస్టీ తీసుకుంటున్నాడు అంటే భద్రంగా ఉంచడానికి తీసుకుంటున్నాడు. భద్రత అనేది పాయింట్ ఇక్కడ వస్తుంది బెయిల్మెంట్లో. అంటే భద్రత దాని అర్థం ఏంటంటే తన దగ్గర ఎలకలు కొట్టకుండా, డ్యామేజ్ అవ్వకుండా, తర్వాత ఇవన్నీ కూడా చెదపట్టకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అంతా కూడా బ్యాంక్. ఒకవేళ దీనికి ఏమైనా ఖర్చు అయింది అనుకోండి, నిజంగానే ఖర్చు అయింది అనుకోండి, ఆ ఖర్చు అంతా కూడా భరించాల్సింది ఎవరంటే బెయిలర్, ఎవరైతే పెట్టాడో వాడు. సో ఇవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా మీకు ఈ బెయిల్మెంట్లో క్లియర్గా డిఫైన్ అయ్యి ఉంటాయి. ఆ తర్వాత నిన్ను ఎవడ పెట్టమన్నాడు ఖర్చు అని అంటే కుదరకపోతే డ్యామేజ్ అనుకోండి, వీళ్ళు క్లెయిమ్ చేస్తాడు కదా డ్యామేజెస్. అందు గురించి భద్రత తీసుకోవాల్సిన బాధ్యత, మినిమం ప్రికాషన్ తీసుకోవాల్సిన బాధ్యత వీడికి. ఆ దానికి కావాల్సిన ఖర్చులు ఏమైనా అవసరం అయితే భరించాల్సి వస్తే కనుక అది భరించాల్సిన బాధ్యత కూడా బెయిలర్కి ఉంటుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ బెయిల్మెంట్. ఇకపోతే ఇందులో బెయిల్మెంట్ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఫర్ రైజింగ్ ఆఫ్ ఎ లోన్, గూడ్స్ ఆర్ డెలివర్డ్. ఇప్పుడు గోల్డ్ లోన్స్ ఉన్నాయి, ఇప్పుడు 4 బ్యాంకులు మీ బ్యాంకులో ఇచ్చారు, పొజిషన్లోకి ఇచ్చారు, మీరు డెలివరీ చేశారు కరెక్టే. కానీ పర్పస్కి వచ్చేటప్పటికి ఏంటి, అది సెక్యూరిటీ కింద పెట్టుకుని దాని మీద లోన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. సో దట్ ఈస్ డిఫరెంట్. దాన్ని ఏమంటాం అంటే ప్లెడ్జ్ అంటాం. ప్లెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బెయిల్మెంట్. అలా కాకుండా ఇక్కడ సేఫ్ టెంపుల్ ఆర్నమెంట్స్ పట్టుకొచ్చి మీకు ఇస్తున్నాను, భద్రంగా మీ దగ్గర పెట్టండి అని చెప్తున్నారు. కస్టడీ, ఫర్ సేఫ్ కస్టడీ ఐఎమ్ గివింగ్ దిస్ ఆర్టికల్స్. సో పర్పస్ ఈజ్ డిఫరెంట్, బట్ bailment, both will be called as a bailment, but one bailment in the case of gold loan, it is called as a pledge. Okay nandi. Next we are coming to the meaning of the bailment అయిపోయింది. Next, contract of bailment. If minor's property is deposited with A in pursuance of court order by B, the minor's guardian, it cannot be said that in the case of bailment, as there does not exist any contractual relationship. It's all important. ఇప్పుడు ఏమంటాడంటే బెయిల్మెంట్ అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందంటే, సపోజ్ మైనర్ ఉన్నాడు, ఆ మైనర్ యొక్క ప్రాపర్టీ ఏదో డిపాజిట్ ఉంది, డబ్బులు వచ్చినాయి, అవన్నీ కూడా కోర్టు ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఏమని, ఈ ఈ కుర్రోడు సంబంధించిన డబ్బులు ఇవన్నీ కూడా అవన్నీ కూడా భద్రంగా బి అనేవాడికి హ్యాండ్ ఓవర్లో పెట్టండి, వీఆర్
నామినేటింగ్ బి యాజ్ ఎ గార్డియన్ టు దిస్ మైనర్ అని చెప్పేసి మీకు బెయిల్మెంట్ ద్వారా బ్యాంక్ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు దిస్ కెనాట్ బి కంటెంటెడ్ ఇన్ ది కోర్ట్ బై ద న్యాచురల్ గార్డియన్. ఎందుకంటే న్యాచురల్ గార్డియన్ని ఆడేమంటాడంటే, ఇదేంటి బెయిల్మెంట్ ప్రకారం నన్ను సూపర్సైడ్ చేసి మీరు వేరే వాడిని కోర్టు ఆర్డర్ ఇచ్చి వేరే వాడికి అప్పచెప్పడం ఏంటి, మైనర్ సంబంధించిన డిపాజిట్స్ వాడి కస్టడీలో ఉంచమని చెప్పేసి అప్పచెప్పడం ఏంటి. అక్కడ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ అనేది ఉంది కదా, అంటే ఏంటంటే నేను వాడికి గార్డియన్ కదా, ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. కానీ ఇక్కడ బెయిల్మెంట్లో ఇవన్నీ కూడా స్టాండ్ అవుట్. అది బ్యూటీ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్. అంటే ఇక్కడ మీకు అర్థమైంది, ఏం అర్థమవుతుందంటే, చాలా సింపుల్గా చెప్పాలంటే భద్రత. బెయిల్మెంట్ ఎక్కడ వచ్చింది అంటే కనుక భద్రత, అంతే. నువ్వు తండ్రే కావచ్చు, కానీ నువ్వు తాగి రోడ్డు మీద పడిపోతున్నావు అని మాకు తెలిసింది, యువర్ డ్రంకర్డ్. అటువంటిప్పుడు నీకు కొడుకు, ఆడికి డబ్బులు వచ్చినాయి, నీ చేతులు ఎందుకు పెట్టాలి? సో అక్కడ పాయింట్ అది. ఆ రకంగా ఏం చేస్తారంటే ఇక్కడ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ అనేది పనిచేయదు. సో ఆ రకంగా కోర్టు ఏం చేస్తుందంటే సెపరేట్గా ఒక అపాయింట్ చేసి గార్డియన్ కింద వాడి తరఫున చూసుకోండి అని చెప్పేసి వాడిని కూడా ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ ఆల్ కమింగ్ అండర్ దట్ కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్ కింద వస్తుంది. నో వన్ కెన్ క్వశ్చన్ దట్ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఓకేనండి. నెక్స్ట్, దేర్ ఈజ్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ద బెయిల్మెంట్ అండ్ డిపాజిట్. ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది. బాగానే ఉందండి, బెయిల్మెంట్ మీరు చెప్పారు, నేను బ్యాంకులో డిపాజిట్ చేశాను ఓ 10,000, అంటే కెన్ యూ సే దట్ ఇట్ ఈస్ కాల్డ్ ద బెయిల్మెంట్? నో. నేను డిపాజిట్ చేసేది అకౌంట్ క్రెడిట్ ఇస్తున్నారు, అది బెయిల్మెంట్ ఎలా అవుతుందంటే బెయిల్మెంట్ కానే కాదు. ఎందుకు కాదు అంటే నేను అకౌంట్లో ఉంచుకుంటున్నాను, జాగ్రత్త చేసుకున్నాను, అంటే నా అకౌంట్లో నేను సేవింగ్స్ చేసుకుంటున్నాను. కానీ బెయిల్మెంట్ అనేది ఏముంటుందంటే, బెయిల్మెంట్కి 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, మీరు డెలివరీ చెయ్యాలి. రెండు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ డెలివరింగ్ అనేది చెప్పడం. నెక్స్ట్ ఏంటంటే కాంట్రాక్ట్ టు రిటర్న్ అట్ డ్యూ డేట్కి మళ్ళీ రిటర్న్ చేయాలనే కండిషన్ కూడా ఉంటుంది బెయిల్మెంట్. ఇక్కడ మీరు 10,000 ఇస్తున్నారు, 10,000 ఇచ్చినప్పుడు మీకేం తిరిగి ఇస్తామని చెప్తామా? ఇది 10,000 మళ్ళీ పలానా డేట్కి మాత్రం నువ్వు తీసుకెళ్ళాలని చెప్పి బ్యాంక్ ఏం చెప్తుందా? నీకు మళ్ళీ నెక్స్ట్ డేనే మధ్యాహ్నం తీసుకెళ్ళిపోతావు, ఇష్టం. అది ఉంచుకుంటావు, వేసుకుంటావు, తీసుకుంటావు. డిపాజిట్ ఈస్ కెనాట్ బి కాల్డ్ ఎస్ ఎ బెయిల్మెంట్. సో బెయిల్మెంట్ ఉండే క్వాలిటీస్ 2 అండి. ఒకటి, డెలివరీ అనేది ఉండాలి, అది కూడా మీకు ఒక అగ్రిమెంట్ రూపంలో చేయాలి అది. నెక్స్ట్ ఏంటంటే కాంట్రాక్ట్ టు రిటర్న్ అనేది కూడా, ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ టు రిటర్న్ దట్ స్పెసిఫైడ్ గూడ్స్ బై దట్ బెయిలీ, అదే ఆన్ ద డ్యూ డేట్ చేయాలి. ఎసెన్స్ ఆఫ్ ద బెయిల్మెంట్ ఈస్ ద పొజిషన్ ఫస్ట్, అండ్ బెయిలీ మస్ట్ రిటర్న్ ద గూడ్స్ వితౌట్ డిమాండ్ ఆన్ డ్యూ డేట్. డిమాండ్ చేయక్కర్లేకుండా డ్యూ డేట్ని అతనికి ఇచ్చేయాలి. సో ఎప్పుడు మీకు అర్థమైపోతుంది, మనీ డిపాజిటెడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ bailment. In order to constitute a bailment, there must be delivery of goods and there must be a contract to return the specified goods by the bailee to the bailer. The essence of the bailment is the position the bailee must return goods without demand or due date. Next, bailer bound to disclose bail. ఇది ఇంకొకటి. అంటే బెయిలర్ అంటే ఎవరైతే గూడ్స్ ఇస్తున్నాడో అతను ఒక పార్సిల్ పట్టుకొచ్చి మీకు ఇచ్చేసాడు అనుకోండి, ఓకే, ఆ పార్సిల్ జాగ్రత్తగా భద్రం పెట్టు, 3 నెలల పాటు నీకు దానికి రెంట్ ఇస్తా అని చెప్పేసి మీకు ఇచ్చాడంటే బెయిల్మెంటే, కరెక్ట్ కాదంటే నో డౌట్ ఇట్ ఈస్ ఎ బెయిల్మెంట్, సేఫ్ కస్టడీ ఆఫ్ దట్ గూడ్స్. కానీ అందులో ఏ కెమికల్స్ లేకపోతే ఏమైనా ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయనుకోండి, పాడైపోయి ఉన్నాయనుకోండి, పెరిషబుల్ ఉన్నాయనుకోండి, దాని తర్వాత మీరు చెప్పకుండా ఆడికి ఇచ్చాడు అనుకోండి, ఆడి దగ్గర పోయినాయి అనుకోండి, డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, హూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? సో దాని గురించి మనం డ్యామేజ్ క్లెయిమ్ చేయడానికి లేదు కదా బెయిలీ మీద. అందు గురించి ఏం చేశారంటే, బెయిలర్ బౌండ్స్ టు డిస్క్లోజ్ బెయిలీ ఫాల్ట్స్ ఇన్ ద గూడ్స్ ఏమైనా ఫాల్ట్ ఉంటాయి కదా, కంపల్సరీగా చెప్పాలి ఆ బెయిలీకి, ఆ బ్యాంక్కి చెప్పాలి, పలానా గూడ్స్లో డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నా లేకపోతే పెరిషబుల్ అని చెప్పాలి. అండ్ ఇఫ్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సచ్ డిస్క్లోజర్స్, he is responsible for damage arising of the bailee directly to that such faults. కంపల్సరీగా బెయిలీకి అతను రెస్పాన్సిబుల్ అవుతాడు. దానివల్ల ఏమైనా డ్యామేజ్ అయిందంటే కనుక డ్యామేజ్ అని కూడా కాంపన్సేట్ చేయాల్సి వస్తుంది. ఇల్లుస్ట్రేషన్ ఏంటంటే, ఇక్కడ చిన్న ఇల్లుస్ట్రేషన్ బాగున్నాయి చూసుకోండి. ఏ లెండ్స్ ఏ హార్స్ విచ్ హీ నోస్ టు బి విషియస్ టు బి
B doesn't disclose the fact that the horse is vicious. The horse runs away and B is thrown. And అంటే ఏంటంటే హార్స్ మతం ఎక్కిన గుర్రం, ఆ గుర్రంకి ఆ స్టేట్ అని చెప్పలేదు వాడు. గుర్రాన్ని ఇచ్చుకోండి, ఇగో చూసుకో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అంటే హైర్కి ఇచ్చాడు, లేకపోతే సారీ చెప్తే చేయని చెప్పి ఇచ్చాడు, చెప్పకుండా ఇచ్చాడు. అది ఏం చేసింది, దాని ఇష్టమైన పరిగెట్టింది, పరిగెట్టి వీడిని పడగొట్టేసింది, వాడు కాలు ఇరిగి. ఆ తర్వాత తెలిసింది ఆ గుర్రమే పెద్ద మతం ఎక్కిన గుర్రం అని చెప్పేసి అటువంటి గుర్రాన్ని ఇచ్చాడు చెప్పకుండా. సో ఏమవుతుంది, అది తెలియపోవడం వల్ల ఏమవుతుంది, వాడికి ఇంజురీ జరిగింది. సో ఇన్ దిస్ కేస్ ఎవడైతే సఫర్ అయ్యాడో వాడు హీ కెన్ క్లెయిమ్ ద డ్యామేజ్ ఫ్రమ్ దట్ పర్సన్ హూ హ్యాస్ లెంట్ దట్ హార్స్. అది బెయిలీ టు టేక్ కేర్ ఆఫ్ గూడ్స్. ఇకపోతే బెయిలీ అంటే బ్యాంక్. తనకి వచ్చిన గూడ్స్ అని కూడా భద్రంగా మినిమం ప్రికాషన్ తీసుకుని భద్రపరచాల్సిన బాధ్యత తనకు ఉంటుంది. బెయిలీ ఈజ్ బౌండ్ టు టేక్ కేర్ ఆఫ్ ద గూడ్స్ బెయిల్ టు హిమ్ యాజ్ హీ వుడ్ డూ ఫర్ హిజ్ ఓన్ గూడ్స్. తన సొంత వస్తువులు కనుక తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి. ఇఫ్ ద బెయిలీ మేక్స్ ఎనీ యూజ్ ఆఫ్ ద గూడ్స్ పెయిడ్, అది బ్యాంక్ కనుక ఏదైనా యూజ్ చేస్తే కనుక విచ్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద కండిషన్స్ ఆఫ్ ద బెయిల్మెంట్, హీ ఈజ్ లైబుల్ టు మేక్ కాంపన్సేషన్ ద బెయిలర్. అతను తన ప్రమేయం లేకుండా ఓకే ఆ వస్తువులైనా వాడుకున్నా ఏమైనా చేసినా కూడా ఎవరు, ఈ బెయిలీ. సో అవుట్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ దట్ లాస్ టు ద బెయిలర్ హీ షుడ్ కాంపన్సేట్. అది ఇక్కడ ఎక్కడ చెప్తుందంటే హార్స్, ఏ లెండ్స్ టు హార్స్ టు బి for his own riding only, B allows a member of that family to ride the horse, C rides with care, but the horse accidentally falls and the horse is injured. అంటే ఏంటంటే ఓన్లీ నువ్వు మాత్రమే సెల్ఫ్ మాత్రమే నేను ఉపయోగించుకుంటా అని చెప్పి తీసుకున్నది ఇంకొకటికి ఇచ్చాడు, ఆడ అడ్డదిడ్డలుగా పరిగించి దాన్ని పడగొట్టాడు. గుర్రం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోరా బాబు అని చెప్పేసి ఇస్తే వాడు వీడికి చెప్పకుండా వేరే వాడికి ఇచ్చి దాన్ని ఫాస్ట్గా పరిగెట్టించేటప్పటికి అది పడిపోయింది, ఇంజురీ. సో అప్పుడు బి ఈజ్ లైబుల్ టు మేక్ కాంపన్సేషన్ టు ఏ ఫర్ ద ఇంజురీ డస్ ద హార్స్. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ యూఆర్ కమింగ్ టు ద ఎఫెక్ట్స్ ఆఫ్ మిక్సింగ్ గూడ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. దీనికి వస్తే అంటే ఏ బెయిలీ షుడ్ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ రెస్పెక్టివ్ షేర్స్ ఇన్ ద మిక్సర్ thus producer. The bailey is bound to bear the expenses of separation division in it. అంటే ఎవరైనా ఒక పిండి అయితే ఇచ్చాడు, జాగ్రత్తగా 75 కేజీలు పిండి, దానికి అడ్మినిస్ట్రేషన్ కూడా ఇచ్చాడు. ఏ బేల్స్ బ్యాగ్ ఆఫ్ ఫ్లోర్ వర్త్ 100 రూపీస్, 100 రూపీస్ వర్త్ అన్నది ఇచ్చాడు. అది తీసుకెళ్ళి వీడు తిన్నగా వండుకుండా ఏంటంటే వేరే దాంట్లో కలిపేశాడు. ఓకే 75 రూపాయల బ్యాగ్లో కలిపేశాడు. కలిపేసిన తర్వాత ఏమవుతుంది, వాడికి ప్రాబ్లమే కదండి. అంటే ఏంటంటే మిక్స్ చేసేసాడు, అంటే కల్తీ చేశాడు అన్నమాట. సో అల్టిమేట్గా ఎంత డిఫరెన్స్ ఆఫ్ దిస్ అమౌంట్ హీ హాస్ టు కాంపన్సేట్ ది మెయిన్ పర్సన్ లాస్ ఫర్ దిస్ వాల్యూ ఆఫ్ ఫ్లోర్. అన్నమాట. అంటే కల్తీ సరుకుల్లో కూడా మీకు వచ్చేది కూడా ఈ రకంగా సెటిల్ చేస్తారు. డ్యూటీస్ ఆఫ్ ద బెయిలీ విత్ రిగార్డ్ టు గూడ్స్. డ్యూటీస్ ఆఫ్ దట్ బెయిలీ విత్ రిగార్డ్స్ టు దట్ గూడ్స్. ఇఫ్ it is the duty of the bailey to return the goods paid as soon as the time for which they are paid has expired or the purpose for which they are paid has been accomplished. ఇందాక అనుకున్నాను చూడండి, without demand the goods should be returned to that bailor by the bailey. This is one condition for definition of the bailment. The bailey is responsible to the bailey for any loss, destruction or deterioration of the goods if the goods are not returned on time. ఒకవేళ కనుక చెప్పిన ప్రకారంగా రిటర్న్ చేయలేదు అనుకోండి, దానివల్ల కనుక బెయిలర్ కనుక లాస్ వచ్చింది అనుకోండి, సో ఆ లాస్ అంతా కూడా కాంపన్సేట్ చేయాల్సింది బెయిలీయే, అంటే బ్యాంకే భరించాలన్నమాట. ఎందుకంటే మరి టైం ప్రకారం అతను అన్న ప్రకారం వితౌట్ డిమాండ్ వాడు రిటర్న్ చేయాలి కదా, చేయలేదు, దాని అవతలకి లాస్ వచ్చింది. సో ఆటోమేటికల్లీ ఆ లాస్ కాంపన్సేషన్ చేయాల్సిన బాధ్యత వీడి మీద ఉంది. ఇన్ ది absence of any contract to the contrary, the bailey is bound to deliver to the bailier any increase or profit which may be present or goods bail. అంటే ఏంటంటే ఒకవేళ కనుక తనకు సంబంధం లేకుండా తన దగ్గర వస్తువులు పెట్టుకున్నాడు జాగ్రత్తగా, ఆ వస్తువుల వల్ల బెనిఫిట్ ఏమైనా కానీ లాస్ కానీ ఏమైనా వచ్చిందనుకోండి, బెనిఫిట్ వచ్చిందనుకోండి, ఇంక్రీజ్ కానీ ప్రాఫిట్ కానీ వచ్చిందనుకోండి, అది నాకు అని అనడానికి లేదు. అంటే ఏం లేదంటే దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. తన దగ్గర జాగ్రత్తగా షేర్లు పెట్టేసి అమెరికా వెళ్ళిపోయాడు, ఓకేనండి, అది ₹1,00,000 షేర్. ₹1,00,000 షేర్లు మాత్రమే వాడికి జాగ్రత్తగా భద్రంగా చెప్పాలి తిరిగి టైంకి. కానీ ఆ టైంకి ఏంటంటే బోనస్ షేర్స్ ఇష్యూ చేశారు, ₹1,00,000కి వీడికి ఒక 20,000 బోనస్ షేర్ ఆటోమేటిక్గా వచ్చింది. సో ఇప్పుడు ఏమైనా వీడి ఏమైనా చెప్పేటప్పుడు అంటే నువ్వు ₹1,00,000 కదా పెట్టే కాబట్టి ₹1,00,000 షేర్ నీకు రిటర్న్ చేస్తున్నాను, ఎడిషనల్గా వచ్చాను అది అంటే. ఎందుకంటే అలాంగ్ విత్ దట్ మెయిన్ గూడ్స్
that increase or profit whatever occurs, that should be belongs to that bailer only, not to the bail. బ్యాంక్ మాత్రం చెందవు, ఇచ్చి తీరాల్సింది. అదే మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాడు. ఏ లీవ్స్ ఎ కౌ టు ద కస్టడీ ఆఫ్ ది బి అగ్రీస్ టు పెయిన్. ఆ కౌ ఏంటంటే చిన్న దూడను పెట్టింది. సో దూడ నాది, కవ్వు నీది కదా అంటానికి లేదు. దూడతో పాటు ఆవుతో పాటు దూడ కూడా వాడికే డెలివరీ చేయాలి. నెక్స్ట్ బెయిలీస్ లేన్. If the bailee has rendered any service involving the exercise of labor or skill respect to the goods bailed to him, he has the right to retain such goods. ఇక్కడ ఏంటంటే బెయిలీ అన్నవాడు ఏం చేస్తున్నాడు, మీ దగ్గర గూడ్స్ పెడుతున్నాడు, ఓకేనండి. పెట్టిన తర్వాత ఊరినే పెడుతున్నాడు, 1 year తర్వాత రిటర్న్ చేయమని చెప్తున్నాడు. కానీ దీనికి సంబంధించిన రెంట్ అనేది పే చేస్తాడు. రెంట్ అనేది ఇవ్వాలి ఎవరికి, బెయిలీకి, బ్యాంక్ ఇవ్వాలి. ఆ రెంట్ కనుక ఇవ్వలేదనుకోండి, ఆ ఛార్జెస్ కనుక పే చేయలేదనుకోండి, సో ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే అది ఛార్జెస్ పే చేయకపోతే కనుక హీ కెన్ రీటైన్ దట్ గూడ్స్ విచ్ వర్ బెయిల్డ్ టు హిమ్ కెన్ బి డన్ ఇట్. అంటే తన దగ్గర ఉన్న వస్తువులు ఇవ్వకుండా తన దగ్గర రిటైన్ చేసేయచ్చు. సో దిస్ ఈస్ ద ఫెసిలిటీ అవైలబుల్ టు దట్ బెయిలీ. ఇట్స్ కాల్డ్ అయితే బెయిలీస్ లీన్ అంటాం. మీకు లీన్ గురించి చెప్పినప్పుడు కూడా అంతే. టైలర్ ఉన్నాడు, టైలర్ గురించి బట్టలు ఇస్తారు, కుట్టమని చెప్పి 700 రూపాయలు ఎంత ఛార్జెస్ అవుతాయంటాడు. సో ఛార్జెస్ ఇచ్చేంత వరకు కూడా వాడి దగ్గర అలా పెట్టి కూర్చుంటాడు. వీడు కూడా అంతే, వాడు రిటర్న్ చేయకుండా గూడ్స్ అలాగే రిటర్న్ చేసేస్తాడు. ఆ ఛార్జెస్ వచ్చిన తర్వాత రిటర్న్ చేస్తాడు. ఈవెన్ ద టైమ్ ఈజ్ ఓవర్, ఆ టైం అయినప్పటికీ కూడా ఆ టైంకి రిటర్న్ చేయాల్సిన అవసరం వీడికి లేదు. సో విత్ దిస్ 1/3 ఆఫ్ ద పోర్షన్ ఇస్ ఓవర్. ఓకే, థ్యాంక్ యూ.